హలో ఫ్రెండ్స్, అందరు ఇలా ఉన్నారు? చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ పెట్టి. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాం. సరే, ఈ రోజైతే నేను ఒక మంచి డ్రామాతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో ఈరోజు మనం చూడబోతున్నాం. అబ్బా, ఈ స్కూల్కి వెళ్ళే బదులు దారిలో యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్ళిపోతే ఎంత బాగుండు. డైరెక్ట్గా డిగ్రీ అయ్యాక లేవచ్చని ఫీల్ అవుతుంటాడు మన మిన్. వాడికి ఆ దేహన హై స్కూల్ అంటే అంత టెన్షన్ మరి. ఎందుకంటే వాడు రోజు ఒక నరకం లాంటి లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. కట్ చేస్తే మిన్ స్కూల్కి వెళ్ళేసరికి వాళ్ళ క్లాస్మేట్స్ సడన్ గా రూఫ్ టాప్ పై నుంచి దూకడానికి రెడీగా ఉంటాడు. అప్పుడు మిన్కి అసలు కదేంటో గుర్తొస్తుంది. ఒకసారి టీచర్ని అవమానించాడని స్కూల్లోనే పెద్ద రౌడీ అయిన హ్యాన్ని సియోక్ గట్టిగా కొడతాడు. అంతే, ఇక అప్పటి నుంచి ఆ గ్యాంగ్ అంతా సియోకి అవుట్ కాస్ట్ స్టిక్ ఇచ్చి టార్గెట్ చేస్తారు. అంటే ఇక స్కూల్ మొత్తానికి వాడే బక్రా అన్నమాట. అప్పటిదాకా వాళ్ళ టార్గెట్ అయిన మిన్కి ఇది చూసి లోపల చిన్న రిలీఫ్ ఉన్నా సియోక్ పరిస్థితి చూసి భయం వేస్తుంది. కనీసం టీచర్స్ కి చెప్తామంటే వాళ్ళకి వీళ్ళంటే వణుకు. ఎందుకంటే హ్యాన్ ఫాదర్ చాలా పవర్ఫుల్ పొలిటీషియన్ అవ్వడం వల్ల స్కూల్లో అందరూ వాడికి భయపడతారని అర్థం చేసుకొని సైలెంట్ గా ఉండిపోతాడు. ఇక తనని ఎవరూ కాపాడలేరని ఫిక్స్ అయిన సియోక్ అలా సూసైడ్ చేసుకుంటాడు. అది చూసి స్టూడెంట్స్ అందరూ చాలా భయపడిపోతారు. ఇక ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆ స్కూల్ కి పోలీసులు వస్తారు. అమ్మయ్య, నా కష్టాలు తీరిపోయాయని మిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ సీన్ రివర్స్ అవుతుంది. ఏ పోలీస్ మనల్ని ఏం పీకలేడ్రా అని ఆ బుల్లీ గ్యాంగ్ ముందే వార్నింగ్ ఇస్తుంది. వాళ్ళు చెప్పినట్టే కేసు చాలా సింపుల్ గా క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఆ బక్రా పొజిషన్ మిన్కే వచ్చేస్తుంది. సియోక్ లాగే తను కూడా చనిపోదాం అనుకుంటాడు. కానీ అంత ధైర్యం లేక ఆ నరకాన్ని అలాగే భరిస్తూ ఉండిపోతాడు. ఆ నెక్స్ట్ డే మిన్ క్లాస్ కి వెళ్తుంటే దారిలో ఇంకో బుల్లి రీజన్ లేకుండా వాడిని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటాడు. సడన్ గా ఇక్కడి నుంచి ఒక కొత్త పర్సన్ ఎంట్రీ ఇచ్చి ఆ రౌడీ గన్ని ఒక్క దెబ్బతో ఎగరేసి కొడతాడు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. నేను మీ కొత్త టీచర్ నని అతను చెప్పగానే మెయిన్ విలన్ హ్యాన్ ఎంటర్ అయి అందరినీ వీడియో తీయమని ఆర్డర్ వేస్తాడు. ఇంకో బుల్లి అయితే కెమెరా ఆన్ లో ఉంది కదా, దమ్ముంటే కొట్టు అని ఎగతాళి చేస్తాడు. దానితో ఆ కొత్త టీచర్ చాలా కూల్గా వాడిని కెమెరా ముందే గట్టిగా లాగిపెట్టి ఒక్కటిస్తాడు. కట్ చేస్తే ఈ రచ్చ చూసి ఏకంగా ప్రిన్సిపల్ రంగంలోకి దిగుతాడు. అప్పుడే ఆ టీచర్ తన అసలు ఐడెంటిటీ రివీల్ చేస్తాడు. అతను మామూలు టీచర్ కాదు ఫ్రెండ్స్. ఈ డ్రామాకి మెయిన్ హీరో ఇతనే. ముందు కొరియన్ మిలిటరీలో స్పెషల్ ఫోర్సెస్ కెప్టెన్ గా పనిచేసి ఆ తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరోకి ఇన్స్పెక్టర్ గా వస్తాడు. స్కూల్స్ లో జరిగే బుల్లింగ్ ని కంట్రోల్ చేయడానికి ఎంతకైనా తెగించే చాలా రఫ్ అండ్ టఫ్ యాక్షన్ క్యారెక్టర్ ఇతనిది. ఇక్కడ నా రూల్స్ వేరు, తప్పు చేస్తే పనిష్మెంట్ పక్కా అని క్లాస్ పీక్తాడు. ఈ స్కూల్లో పవర్ఫుల్ పొలిటీషియన్స్ పిల్లలున్నారు. ఇక్కడ నీ పప్పులు ఉడకవని ప్రిన్సిపల్ బెదిరించినా సరే మన ఇన్స్పెక్టర్ అస్సలు తగ్గడు. ఇక ఇన్స్పెక్టర్ జిన్ క్లాస్లోకి ఎంటర్ అవ్వగానే బుల్లీస్ అందరికీ భయం స్టార్ట్ అవుతుంది. సియోక్ ఎందుకు చనిపోయాడో తెలుసా అని అడిగితే ఒకడు వెటకారంగా ఆన్సర్ ఇస్తాడు. అంతే, ఇక ఇన్స్పెక్టర్ వాడి కాలర్ పట్టుకొని క్లాస్ అందరి ముందే వాని చెంప పగలగొడతాడు. అందరినీ పుషప్స్ చేయమని ఆర్డర్ వేస్తే హ్యాన్ వద్దని ఆపుతాడు. ఆ పొగరు చూసి ఇన్స్పెక్టర్ కి చీరెత్తుకొచ్చి హ్యాన్ తల పట్టుకొని డెస్క్ కి గట్టిగా గుద్దుతాడు. ఆ దెబ్బకి హ్యాన్ భయంతో పుషప్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాణ్ణి చూసి మిగతా బ్యాచ్ అంతా సైలెంట్ గా ఫాలో అయిపోతారు. ఆ తర్వాత లంచ్ టైంలో కూడా హ్యాన్ లైన్ బ్రేక్ చేసి ఫుడ్ అంతా పాడు చేస్తుంటే ఇన్స్పెక్టర్ వాని దారుణంగా తన్ని వాడితోనే కింద పడ్డ ఫుడ్ అంతా క్లీన్ చేయిస్తాడు. ఇదంతా చూసి ఈగో హర్ట్ అయిన హ్యాన్ ఆ కోపాన్నంతా పాపం మన మిన్ మీద చూపించి ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇన్స్పెక్టర్ డైరెక్ట్ గా హ్యాన్ వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ నాన్న ర్యూకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇప్పటి నుంచి వీడి బాధ్యత నాదే అని చెప్పి హ్యాన్ చెవి పట్టుకుని లాక్కెళ్ళి స్కూల్ బాత్రూమ్స్ క్లీన్ చేయిస్తాడు. ఇన్స్పెక్టర్ని ఇరికించాలని హ్యాన్ కావాలనే తల కొట్టుకున్నా మన ఇన్స్పెక్టర్ చాలా కూల్గా డీల్ చేస్తాడు. ఇంకోవైపు హ్యాన్ ఇంకా మిన్ని టార్చర్ చేస్తూనే ఉంటాడు. అది చూసిన ఇన్స్పెక్టర్ నువ్వు ఫైట్ చేయలేనప్పుడు అక్కడి నుంచి పారిపోవడం తప్పులేదని మిన్కి రన్నింగ్ ప్రాక్టీస్ చేయిస్తాడు. ఎవరూ లేరనుకున్న మిన్కి ఇన్స్పెక్టర్ సపోర్ట్ ఇవ్వడంతో ఫస్ట్ టైం తన లైఫ్ మీద ఒక చిన్న హోప్ వస్తుంది. కట్ చేస్తే హ్యాన్ వల్ల నాన్న ర్యూ ఏకంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ జోయి దగ్గరికి వెళ్ళి ఈ ఆఫీస్ని క్లోజ్ చేయాలని డిమాండ్ చేస్తాడు.
కానీ మినిస్టర్ రివర్స్లో ఒక పెద్ద షాక్ ఇస్తాడు. డ్యూ చేసిన స్కామ్స్ ఎఫైర్స్ అన్ని ప్రెస్ మీట్లో లైవ్లో పెట్టి పరువు తీసేస్తాడు. అసలు నా టార్గెట్ నువ్వు కాదు, నీ కొడుకు హ్యాన్ అని మినిస్టర్ చెప్పగానే పోలీసులు వచ్చి డ్యూని అరెస్ట్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే స్కూల్లో హ్యాన్ గడు ఇప్పుడు ఆ స్కూల్కి కొత్త బకరా అవుతాడు. ఆ టార్చర్ తట్టుకోలేక పిచ్చెక్కిపోయి క్లాస్లో పెట్రోల్ పోసి అందరినీ బ్రతికుండగానే కాల్ చేయాలని అనుకుంటాడు. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన ఇన్స్పెక్టర్ వెలుగుతున్న లైటర్ కింద పడేసి వాన్ని భయపెడతాడు. ప్రాణభయంతో హ్యాన్ ఏడుస్తూ పారిపోతాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ హ్యాన్ని చూసి సియోక్ కూడా చనిపోయే ముందు ఇలాగే డెత్ని చూసి భయపడ్డాడు. వాడి చావుకి నువ్వే కారణం, ఆ గిల్ట్తోనే నువ్వు బ్రతకాలని గట్టిగా వార్న్ చేస్తాడు. అసలు పాపం సియోక్ ఎందుకు చనిపోయాడంటే తను సైలెంట్గా ఉండకుండా వాళ్ళ నాన్నని తీసుకొచ్చి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేశాడు. కానీ హ్యాన్ తన పవర్తో సియోక్ వాళ్ళ నాన్న జాబ్ పోయేలా చేస్తాడు. మా నాన్నను వదిలేయని సియోక్ ఏడుస్తూ బ్రతిమిలాడుకున్నా సరే, అయితే వెళ్ళి చచ్చిపో అని హ్యాన్ చాలా కోల్డ్గా చెప్తాడు. అందుకే పాపం సియోక్ సూసైడ్ చేసుకుంటాడు. ఈ నిజమంతా తెలిసాక హ్యాన్ చాలా ఫీల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఫైనల్ గా సియోక్ కేస్ మళ్ళీ ఓపెన్ అయి హ్యాన్ ని వాడి గ్యాంగ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. మొత్తానికి ఆ రౌడీ బ్యాచ్ కి పడాల్సిన శిక్ష పడుతుంది. ఆ స్టూడెంట్స్ ఫొటోస్ ని వెబ్సైట్ లో అందరికీ కనిపించేలా పెడతారు. అలా ఆ దెహన్ స్కూల్లో స్టూడెంట్స్ అందరూ బుల్లీస్ నుంచి ఫ్రీ అయిపోయి హ్యాపీగా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఇన్స్పెక్టర్ మినిస్టర్ ఇద్దరు 2 years బ్యాక్ చనిపోయిన ఒక అమ్మాయి సమాధి దగ్గర చాలా ఎమోషనల్ అవుతుంటారు. మరోవైపు స్టూడెంట్స్ ని ఇలా పనిష్ చేయడం మీద పబ్లిక్ మీడియా మినిస్టర్ ని గట్టిగా నిలదీస్తారు. ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఏవి అని అడిగితే మినిస్టర్ కి ఫుల్ కోపం వచ్చి రోజు బుల్లింగ్ వల్ల స్టూడెంట్స్ చచ్చిపోతుంటే ఈ రైట్స్ ఎక్కడికి పోయాయని ఫైర్ అవుతాడు. స్టూడెంట్స్ కి సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడమే మా బాధ్యత, తప్పు చేస్తే ఎంతటి వాళ్ళకైనా పనిష్మెంట్ గ్యారెంటీ అని చాలా స్ట్రాంగ్గా చెప్తాడు. తనన్నట్టుగానే స్కూల్లో స్టూడెంట్స్కి గ్యాంగ్స్తో లింక్ ఉండడం అనేది ఒక పెద్ద ప్రాబ్లంలా మారుతుంది. కట్ చేస్తే బాన్ అనే స్టూడెంట్ గూన్ హైటెక్ స్కూల్లో జాయిన్ అవుతాడు. అసలు ఈ స్కూల్ ఎలాంటిదంటే ఫ్యూచర్ గ్యాంగ్స్టర్స్ని తయారు చేయడానికి ఫేమస్ అన్నమాట. అందుకే ఇక్కడ పాఠాలు చెప్పడానికి టీచర్స్ కూడా భయపడతారు. ఇక మన బాన్ భయంగా క్లాస్లోకి వెళ్తే అక్కడ అంతా రౌడీ గ్యాంగ్ ఉంటారు. టీచర్ అలా వచ్చి వెళ్ళగానే ఎలక్ట్రికల్ ఆటోమేటివ్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ వెపన్స్ పట్టుకొని పిచ్చోళ్ళలా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇదంతా చూసి షాక్ అయిన బాన్కి అక్కడే సైలెంట్గా ఉన్న జో అసలు కథ చెప్తాడు. హ్యూక్ అనే ఒక పెద్ద గ్యాంగ్ లీడర్ అటెన్షన్ కోసమే వీళ్ళంతా ఇలా కుక్కల్లా కొట్టుకుంటున్నారని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే టైంలో వాడికి స్కూల్స్ కన్నా బయట గ్యాంగ్స్, పార్టీలు, లగ్జరీ లైఫ్ అంటేనే పిచ్చి అని ప్రిన్సిపల్ కూడా ఇన్స్పెక్టర్ జిన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా ఒకరోజు సడన్ గా హ్యూక్ నుంచి ఎలక్ట్రికల్ హెడ్ కి నిన్ను కలవాలని మెసేజ్ వస్తుంది. అది చూసి ఆటోమేటివ్ లీడర్ కి జెలసీ వచ్చి వాళ్ళని దారుణంగా కొట్టడం మొదలు పెడతాడు. కావాలనే బాన్ని జోన్ని ఒకరినొకరు కొట్టుకోమని ఆర్డర్ వేస్తాడు. ఇద్దరు కొట్టుకుంటున్నట్టు యాక్ట్ చేసినా లాస్ట్కి జోని ఒక పంచింగ్ బ్యాగ్ లాగా చితకబాది దారుణంగా అవమానిస్తారు. పాపం జో ఇదంతా సైలెంట్గా భరిస్తాడు. ఇక స్కూల్ అయిపోయాక దెబ్బలతో అలసిపోయిన జోకి బ్యాన్ హెల్ప్ చేస్తూ వాళ్ళ ఇంటి దగ్గర అతన్ని డ్రాప్ చేస్తాడు. అప్పుడే జో బ్యాన్ని లోపలికి రమ్మని చెప్పి ఫుడ్ ఆఫర్ చేస్తాడు. వాళ్ళమ్మతో కలిసి ఆ చిన్నింట్లో జో లీడ్ చేస్తున్న సింపుల్ లైఫ్ చూసి బాన్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఎన్ని కష్టాలున్నా చదువుకొని ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని జో పడే ఆరాటం బాన్ మనసుని గట్టిగా టచ్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అన్నమాట. అసలు బాన్ స్టూడెంటే కాదు, ఇన్స్పెక్టర్ వాన్ని సీక్రెట్గా ప్లాన్ చేసిన ఎంప్లాయ్. వాళ్ళ ప్లాన్ ప్రకారం బాన్ ఆ రౌడీ స్టూడెంట్స్ని రెచ్చగొట్టి అథ్లెటిక్ ఫీల్డ్ దాకా రప్పిస్తాడు. వాళ్ళంతా రాగానే ఇన్స్పెక్టర్ మాస్ ఎంట్రీ ఇచ్చి గేట్స్ లాక్ చేస్తాడు. మేం నార్మల్ స్టూడెంట్స్ కాదురా అని వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయగానే ఒక్క నిమిషంలో ఆ గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఉతికి ఆరేస్తాడు. ఆ దెబ్బతో అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోయి వణికిపోతారు. కట్ చేస్తే అందరినీ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చదివించడం స్టార్ట్ చేస్తాడు. రాయడానికి పెన్స్ లేవని సాకులు చెప్తే వేలు కోసి రక్తంతో బోర్డు మీద రాయమని ఇన్స్పెక్టర్ మాస్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో భయపడిపోయి అందరూ చదువుకుంటారు. మాకిదంతా అవసరం లేదు, ప్రాక్టికల్ ఇంపార్టెంట్ అని ఆటోమేటివ్ డిపార్ట్మెంట్ హెడ్ గొడవ చేస్తే వాళ్ళని కార్లోకి విసిరేసి తన స్టంట్ డ్రైవింగ్ స్కిల్స్తో చుక్కలు చూపిస్తాడు. ఈ దెబ్బతో స్టూడెంట్స్లో ఇన్స్పెక్టర్ మీద కొంచెం రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. ఆ రోజు నైట్ ఈ టార్చర్ తట్టుకోలేక
ఆ ఇద్దరు లీడర్స్ బ్యాన్ని లాక్కెళ్ళి వాళ్ళ మెయిన్ లీడర్ అయిన హ్యూకి కంప్లైంట్ చేస్తారు. హ్యూక్ బైక్ మీద స్కూల్కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి డైరెక్ట్గా ఇన్స్పెక్టర్పై అటాక్ చేస్తాడు. స్టార్టింగ్లో అతను ఇన్స్పెక్టర్ని కొట్టి కింద పడేసి మీరంతా నా ప్రొటెక్షన్లో ఉన్నారని హ్యూక్ గట్టిగా బిల్డప్ ఇస్తాడు. స్టూడెంట్స్ అంతా హ్యూక్ పేరు అరుస్తుంటే వాళ్ళతో పాటు కింద పడిన ఇన్స్పెక్టర్ కూడా అరుస్తూ అందరికీ మైండ్ బ్లాక్ చేస్తాడు. ఇక ఆడుకుంది చాలని చెప్పి మెల్లగా లేచి సీరియస్ అయి హ్యూక్ గార్డ్ని ఒక రేంజ్లో చితకబాదుతాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మినిస్టర్ వేరే పొలిటీషియన్స్తో మీటింగ్లో ఉంటాడు. ఒక మాజీ సోల్జర్ని తెచ్చి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పెడతావా అని వాళ్ళు క్రిటిసైజ్ చేస్తే మినిస్టర్ ఒక సాలిడ్ కౌంటర్ ఇస్తాడు. ఇప్పుడున్న కిడ్స్ అంతా మానిస్టర్స్లా మారిపోయారు. వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించాలంటే ఆ మానిస్టర్స్తో ఫైట్ చేసే దమ్మున్నవాడే కావాలని గట్టిగా చెప్పి వాళ్ళ నోరు మూయిస్తాడు. చేస్తే స్కూల్లో ఇన్స్పెక్టర్ చేతిలో దెబ్బతిన్న హ్యూక్ గాడు తన గ్యాంగ్కి కాల్ చేసి రప్పిస్తాడు. ఇక తను సేఫ్ అనుకుంటాడు కానీ సీన్ రివర్స్ అవుతుంది. మన ఇన్స్పెక్టర్ ఆ గ్యాంగ్ని కూడా ఒక రేంజ్లో ఆడుకుంటాడు. ఆ దెబ్బలకి తట్టుకోలేక ఆ గ్యాంగ్ అంతా భయంతో ఇన్స్పెక్టర్ కాళ్ళ మీద పడి ఏడుస్తూ సారీ చెప్తారు. దానికి ఇన్స్పెక్టర్ నాకు కాదురా మీరు సారీ చెప్పాల్సింది, ఎవరికి చెప్పాలో తెలుసు కదా అని ఆర్డర్ వేస్తాడు. పాపం ఇన్నాళ్ళు ఆ టార్చర్ని సైలెంట్గా భరించిన జో వాళ్ళు సారీ చెప్పగానే ఎమోషనల్ అయిపోయి గట్టిగా ఏడ్చేస్తాడు. చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే స్కూల్ మానేయండి, కానీ వేరే వాళ్ళ టైంని వేస్ట్ చేసే రైట్ మీకు లేదని చెప్పి ఇన్స్పెక్టర్ వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తాడు. కొన్ని డేస్ తర్వాత మినిస్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి గూన్ స్కూల్లో వచ్చిన చేంజెస్ గురించి చాలా ప్రౌడ్గా చెప్తాడు. దాంతో పాటే కొన్ని కఠినమైన రూల్స్ కూడా పాస్ చేస్తాడు. ఇక మీదట ఏ స్టూడెంట్కి టాటూస్ ఉండకూడదు. గ్యాంగ్స్లో జాయిన్ అయితే డైరెక్ట్గా అడల్ట్ క్రిమినల్స్ లాగే జైలుకి పంపిస్తారు. బైక్స్, స్మోకింగ్ స్కూల్స్లో కంప్లీట్గా బ్యాన్ అని డిక్లేర్ చేస్తాడు. ఈ దెబ్బతో గూన్ స్కూల్లో సీన్ మొత్తం మారిపోయి ఫస్ట్ టైం జో తన క్లాస్మేట్స్తో కలిసి ప్రశాంతంగా చదువుకుంటాడు. ఇదంతా చూసి మినిస్టర్, ఇన్స్పెక్టర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే మన బాన్గాడు వచ్చి ఈ మిషన్ కోసం నేను పెట్టిన సిల్లీ ఖర్చులని నాకు ఇచ్చేయాలని చెప్పి లెక్కలు చెప్తుంటాడు. అది చూసి వాళ్ళు నవ్వుకుంటూ ఫన్నీగా అవన్నీ ఆట పట్టిస్తారు. అదే టైంలో ఈ ఆఫీస్ని క్లోజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేసిన పొలిటీషియన్ 2 years బ్యాక్ చనిపోయిన ఒక అమ్మాయి ఫ్యూనరల్ ఫోటో చూస్తూ ఉంటాడు. అందులో మినిస్టర్, ఇన్స్పెక్టర్ ఇద్దరు చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటారు. ఇక్కడే మనకి ఒక పెద్ద ఎమోషనల్ ట్విస్ట్ రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ చనిపోయిన అమ్మాయి ఎవరో కాదు, మన ఇన్స్పెక్టర్కి కాబోయే వైఫ్. 2 years గడిచినా సరే తనకి జరిగిన అన్యాయాన్ని తలుచుకొని ఇన్స్పెక్టర్ చాలా ఫీల్ అవుతుంటాడు. సరిగ్గా 2 years బ్యాక్ ఏం జరిగిందంటే ఇన్స్పెక్టర్ తన ఫియాన్సీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది స్టూడెంట్స్ స్మోక్ చేస్తూ కనిపిస్తారు. ఇప్పుడున్న స్టూడెంట్స్ చాలా డేంజర్, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని ఇన్స్పెక్టర్ ఆపినా సరే నాకేం జరగకుండా నువ్వు నన్ను చూసుకుంటావు కదా అని చెప్పి చాలా ధైర్యంగా వెళ్ళి వాళ్ళ సిగరెట్స్ లాగేసుకొని వార్నింగ్ ఇస్తుంది. కానీ పాపం ఒకరోజు స్కూల్లో ఎప్పుడు గొడవలు పెట్టుకునే ఒక రౌడీ స్టూడెంట్ తనని దారుణంగా చంపేస్తాడు. కోర్టులో వాడేమో నిజంగానే నేను తన్ని ప్రేమించానని చెప్పి సింపతి కోసం అమాయకంగా యాక్ట్ చేస్తాడు. అది వినగానే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక ఇన్స్పెక్టర్ తన కారుతో వాన్ని గుద్దేసి చంపేయాలని ట్రై చేస్తాడు. అప్పుడే మినిస్టర్ వచ్చి వాన్ని ఆపుతాడు. ఇక్కడే మన మైండ్ బ్లాక్ అయ్యే ఇంకో షాకింగ్ నిజం ఏంటంటే ఆ చనిపోయిన అమ్మాయి స్వయాన ఆ మినిస్టర్ కూతురే. కాసేపటి తర్వాత మినిస్టర్ ఇన్స్పెక్టర్ని కూల్ చేసి ఆ స్టూడెంట్ని చంపేస్తే నీ ఫ్యూచర్ పోతుంది, దానికి బదులు నా కూతురులాగా అన్యాయంగా చనిపోయిన టీచర్స్కి న్యాయం చేయడానికి ఒక స్పెషల్ ఆఫీస్ స్టార్ట్ చేద్దామని ఆఫర్ ఇస్తాడు. అలా వాళ్ళిద్దరు కలిసి ఆ కోపంతో ఈ ఆఫీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రొటెక్షన్ని స్టార్ట్ చేస్తారు. ఇక ప్రెజెంట్కి వస్తే ఇప్పుడు ఫస్ట్ టైం వీళ్ళొక సోయన్ గర్ల్స్ హై స్కూల్ కేసుని టేకప్ చేస్తారు. ఏరి అనే ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ టీచర్ తన ఫోన్ తీసుకుందని రివెంజ్గా ఒక ఫేక్ వీడియో ఎడిట్ చేసి పెడుతుంది. ఒక టీచర్ స్టూడెంట్ని హెరాస్ చేశాడనేది ఆ కేస్. అయితే ఆ స్టూడెంట్ ఏకంగా సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేసి ఆ టీచర్ మీద నిందలు వేస్తుంది. ఆ అవమానం భరించలేక ఆ టీచర్ సూసైడ్ చేసుకుంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ వీడియో పెట్టింది ఒక నార్మల్ స్టూడెంట్ కాదు, ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 6 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. తనకున్న ఫాలోయింగ్ చూసి
మన బానికి కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి చాలా ఫేమస్. ఇప్పుడు మనం ఈ కేసు తీసుకుంటే అనవసరమైన కాంట్రవర్సీస్ వస్తాయి. మనకిది అవసరమా అని ఇన్స్పెక్టర్కి చెప్తాడు. దానికి మినిస్టర్ సీరియస్ అయి వాళ్ళని చూసి మనం కూడా భయపడాలా ఏంటి? ఒక ఇన్నోసెంట్ టీచర్ భయంతో ప్రాణాలు తీసుకున్నాడు. ఆ ఒక్క రీజన్ చాలు మనం ఫీల్డ్లోకి దిగడానికని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. ఇంతకీ ఆ టీచర్ ఇన్నోసెంట్ అని వీళ్ళకి ఎలా తెలిసిందంటే ఆ ఫేమస్ అమ్మాయి క్లాస్లో లెసన్స్ ఎప్పుడు వినకుండా ఎప్పుడు లైవ్ స్ట్రీమింగ్స్ చేసుకుంటూ టైంపాస్ చేసేదని వీళ్ళకి సాలిడ్ ప్రూఫ్ దొరుకుతుంది. కట్ చేస్తే ఆ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఈరి క్లాస్లో ఫోన్ వాడుతుంటే వాళ్ళ టీచర్ ఆ ఫోన్ని లాగేసుకుంటుంది. దానికి రివెంజ్గా ఈ ఏరి ఒక వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెడుతుంది. అందులో ఆ టీచర్ కావాలని ఒక స్టూడెంట్ జుట్టు కట్ చేస్తున్నట్టు క్రియేట్ చేస్తుంది. అంతే, ఇక ఆ వీడియో చూసి నెటిజన్స్ అందరూ ఆ టీచర్ని ఆన్లైన్లో ఆడేసుకుంటారు. ఈ గొడవ ఏంటి అని అడిగితే ఆ టీచర్ పాపం చాలా ఏడుస్తూ నేను ఆ అమ్మాయికి హెల్ప్ చేశాను తప్ప ఎలాంటి తప్పు చేయలేదని నిజం చెప్తుంది. కానీ ఎవరూ తన మాట నమ్మరు. జస్ట్ ఆమెతో పనిచేసే ఒక మేల్ కొలీగ్ మాత్రమే తన్ని నమ్ముతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ టీచర్ కొలీగ్ ఏరిని తన క్యాబిన్కి పిలిచి క్లాస్ తీసుకుంటాడు. నువ్వు ఆ వీడియో ఎడిట్ చేయడం నేను చూశాను. కావాలని ఆ టీచర్ని బ్యాడ్ చేయాలని ఇలా చేసావు కదా అని నిలదీస్తాడు. ఏరి మాత్రం నేనేం చేయలేదని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. నువ్వు వెంటనే ఆ వీడియో డిలీట్ చేసి పద్ధతిగా ఉండని ఆ కొలీగ్ వార్న్ చేస్తాడు. అయితే ఆ టీచర్కి ఒక విషయం అసలు అర్థం కాదు. ఎందుకంటే ఈరి అకాడమిక్స్ రికార్డ్స్ చూస్తే తను చాలా ఎక్సలెంట్ స్టూడెంట్. ఎప్పుడూ ఏ టీచర్తోనూ గొడవ పడిన హిస్టరీయే లేదు. అలాంటిది సడన్గా ఈ అమ్మాయి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని అతనికి పెద్ద డౌట్ వస్తుంది. కానీ ఆ ఈరి మాత్రం ఒక కోల్డ్ స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బయటికి వెళ్ళగానే తన బట్టలు జుట్టు మొత్తం చెరిపేసుకొని ఆ సార్ నా మీద అసల్ట్కి ట్రై చేశాడని ఏడుస్తూ ఒక ఫేక్ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తుంది. అంతే, ఇక ఆ దెబ్బకి దేశం మొత్తం కదిలిపోతుంది. ఏకంగా ఆ కొలీగ్ వాళ్ళ వైఫ్ కూడా కాల్ చేసి ఇది నిజమేనా అని అడుగుతుంది. ఇక ఇంటర్నెట్ యూజర్స్ అయితే వాడి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేస్తారు. పాపం వల్ల చిన్నపిల్లలు చదువుకునే స్కూల్ డీటెయిల్స్ కూడా బయట పెట్టేస్తారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే అతని ఇంటి ముందే క్యాంప్ వేసి తన్ని వీడియోలు తీస్తూ నరకం చూపిస్తారు. ఆ టార్చర్ భరించలేక పాపం ఆ కొలీగ్ సూసైడ్ చేసుకుని చనిపోతాడు. పోనీ చనిపోయాడు కదా అని జనాలు ఏమైనా జాలి చూపించారా? అస్సలు లేదు. కొంతమంది ఏకంగా వాడి ఫినరల్కి కూడా వెళ్ళి వీడియోలు తీసుకుంటూ వీడు చచ్చిపోయినంత మాత్రాన వీడు చేసిన తప్పు మారిపోదు కదా అని క్రూరంగా మాట్లాడుకుంటారు. కొన్ని డేస్ తర్వాత ఈ అన్యాయం చూసి తట్టుకోలేక జాన్ అని ఇంకో టీచర్ ఆ ఈరి దగ్గరికి వెళ్ళి గట్టిగా అడుగుతుంది. ఆ సార్ నీకు ఎలాంటి హాని చేయలేదని నాకు తెలుసు, ప్లీజ్ కనీసం ఇప్పుడైనా నిజం చెప్పని బ్రతిమిలాడుతుంది. వెంటనే ఆ ఈరి కళ్ళలో నీళ్లు తెచ్చుకొని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. నేనెందుకు అబద్ధం చెప్తానని డ్రామా స్టార్ట్ చేస్తుంది. అప్పుడే జాన్కి ఒక మైండ్ బ్లోయింగ్ విషయం అర్థమవుతుంది. ఆ ఈరి అప్పటికే లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి ఉంటుంది. ఫైన్ గాయ్స్, మా టీచర్ నన్ను ఫోర్స్ చేస్తుంది కాబట్టి నేను క్లారిఫికేషన్ కోసం వీడియో పెడతానని తన ఫాలోవర్స్కి చెప్తుంది. ఆ డైలాగ్తో పబ్లిక్ అంతా ఇప్పుడు ఈ టీచర్ జాన్ మీద కూడా పడిపోతారు. ఈ గొడవ అంతా ఎందుకులే అని ప్రిన్సిపల్ ఏరిని పిలిచి అసలు నీకేం కావాలో చెప్పని అడుగుతాడు. దానికి తను మా క్లాస్కి ఇప్పుడున్న కో టీచర్కి బదులుగా ఈ జాన్ని క్లాస్ టీచర్గా వేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ గొడవ ఆపడానికి ఏరి అడిగినట్టే ప్రిన్సిపల్ జాన్ని వాళ్ళ క్లాస్కి హోమ్ రూమ్ టీచర్గా వేస్తాడు. ఇక జాన్ వాళ్ళ క్లాస్కి రాగానే స్టూడెంట్స్ అంతా జాన్ని విలన్లా చూస్తుంటారు. ఏరికి జరిగిన దానికి రివెంజ్ తీర్చుకోవడానికి ఈ జాన్ వచ్చిందని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. వాళ్ళ కళ్ళలో ఏరి ఇప్పుడు ఒక విక్టిమ్. కానీ ఇదంతా ఏరి ఆడిన మైండ్ గేమ్ అని ఎవరికీ తెలీదు. ఇదంతా రిపోర్ట్లో చదివాక మన బాన్ అయితే ఇప్పుడు ఈ మిషన్లో నా రోల్ ఏంటని ఇన్స్పెక్టర్ని అడుగుతాడు. దానితో టీం అంతా నువ్వు ఒక లేడీ స్టూడెంట్ లాగా గెటప్ వేసుకొని వెళ్ళాలని జోక్ చేస్తారు. ఆ గెటప్ ఊహించుకుంటేనే అందరికీ నవ్వు వస్తుంది ఫ్రెండ్స్. కాసేపు అలా వాళ్ళు నవ్వుకున్నాక ఇన్స్పెక్టర్ అసలు విషయం చెప్తాడు. మన టీం నుంచి ఒక లేడీ ఆఫీసర్ ఆ స్కూల్కి వెళ్తుందని. కట్ చేస్తే ఆ లేడీ ఇన్స్పెక్టర్ హ్యాన్ ఆ స్కూల్లోకి ఎంట్రీ ఇస్తుంది. చూడటానికి చాలా క్లమ్సీగా నడుస్తూ కింద పడిపోయేలా ఉంటుంది.
ఇక ఇన్స్పెక్టర్ హ్యాన్ టీచర్ జాన్తో పాటు క్లాస్లోకి ఎంటర్ అయిపోయి తన్ని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. కానీ ఎవరు తన్ని పట్టించుకోరు. ఏరి ఎప్పట్లాగే తన లైవ్ స్ట్రీమ్లో బిజీగా ఉంటుంది. హ్యాన్ని చూడగానే ఏరి వాంటెడ్గా తన్ని టార్గెట్ చేస్తుంది. తన ప్లాస్టిక్ సర్జరీ ఎక్కడ చేయించుకుందో అడగవే, తన పాత ఫోటోలు ఏమైనా ఉంటే చూపించమని అని తన ఫ్రెండ్కి చెప్తుంది. అది డైరెక్ట్గా హ్యాన్ని ఇన్సల్ట్ చేయడమే కదా. కానీ మన హ్యాన్ చాలా కూల్గా, తప్పకుండా స్వీట్ హార్ట్, నేను బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేయించుకున్నాను, కానీ మీలాంటి వాళ్ళకి దాని అవసరం లేదనుకుంటలే అని ఒక సాలిడ్ పంచ్ ఇస్తుంది. ఆ దెబ్బకి క్లాస్ మొత్తం స్టన్ అయిపోతుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ హ్యాన్ చాలా సీరియస్గా ఆ లైవ్ స్ట్రీమ్ ఆపే అని ఏరికి చెప్తుంది. దానికి ఏరి పొగరుగా, ఆ మాట నువ్వే వాళ్ళకి చెప్పొచ్చు కానీ ఛాలెంజ్ చేస్తుంది. ఇక ఇన్స్పెక్టర్ హ్యాన్కి చాలా కోపం వచ్చి డైరెక్ట్గా వెళ్ళి ఏరి చేతిలో ఉన్న ఫోన్ని తన కాలితో ఎగిరేస్తాన్ని దాన్ని కింద వేసి ముక్కలు ముక్కలుగా పగలగొడుతుంది. సడన్గా తన వాయిస్ టోన్ కూడా కంప్లీట్గా మారిపోతుంది. ఆల్ రైట్ యూ లిటిల్ బ్రాడ్స్, అందరూ మీ ఫోన్స్ బయటికి తీయండి అని గర్జిస్తుంది. వాళ్ళు దాచిపెట్టిన ఫోన్స్ అన్నింటినీ ఒక డివైస్తో ట్రేస్ చేసి లాగేసుకుంటుంది. అప్పుడు తన అసలు ఐడెంటిటీ రివీల్ చేస్తుంది. తను ప్రొటెక్షన్ ఆఫీస్ మెంబర్ అని చెప్పి హాల్లో అన్ని సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయిస్తుంది. ఇక్కడ నా ఆర్డర్స్ ఎవరు బ్రేక్ చేయడానికి వీల్లేదని రూల్స్ పాస్ చేస్తుంది. అదే టైంలో ఇన్స్పెక్టర్ కూడా స్కూల్ టీచర్స్ని కలిసి మీటింగ్ పెడతాడు. స్టూడెంట్స్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే వెంటనే మాకు రిపోర్ట్ చేయండి అని చెప్తాడు. వెంటనే ప్రిన్సిపల్ కవర్ చేసుకుంటూ, మా స్టూడెంట్స్ చాలా సైలెంట్, వాళ్ళు ఏంజిల్స్ లాంటి వాళ్ళని అబద్ధం చెప్తాడు. కానీ ఇన్స్పెక్టర్కి వాడు చెప్పేది అసలు నమ్మాలనిపించదు. కట్ చేస్తే క్లాస్లో మన ఇన్స్పెక్టర్ హ్యాన్ ఆ అమ్మాయిలందరికీ ఒక రేంజ్లో హార్ష్ ఫిజికల్ ఎక్సర్సైజ్లు చేయిస్తూ చుక్కలు చూపిస్తుంది. ఆ తర్వాత ఆమె ఇన్స్పెక్టర్ని బ్యాన్ని కలుస్తుంది. అప్పుడే మనకి ఒక షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. హ్యాన్ కూడా ఒకప్పుడు మిలిటరీలో ఇన్స్పెక్టర్తో పాటే పనిచేసిందని. అది విని మన బ్యాన్ ఫుల్ ఇంప్రెస్ అయిపోయినా తన బిహేవియర్ చూసి ఈమెకేమైనా పిచ్చి ఉందేమో అని చెప్పి చిన్నగా టెన్షన్ పడతాడు. దానికి తోడు ఇన్స్పెక్టర్ ఆమెతో ఆ స్టూడెంట్స్ని చంపడం తప్ప ఇంకేమైనా చేసుకో అని చాలా క్యాజువల్గా చెప్తాడు. తర్వాత ఇన్స్పెక్టర్ హ్యాన్ ఆ స్కూల్ క్యాంటీన్ అనేది ఎంత డేంజర్ ప్లేసో బ్యాన్కి చెప్తుంది. బ్రేక్ టైంలో ఆ రౌడీ అమ్మాయిలంతా క్యాంటీన్లోకి చొరబడి అక్కడున్న వాళ్ళని భయపెట్టి ఇష్టం వచ్చినట్టు ఫుడ్ లాక్కొని కనీసం మనీ కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా వెళ్ళిపోతుంటారు. ఇక తర్వాత స్కూల్ అయిపోయినా కూడా క్లాస్ క్లీన్ చేయకుండా వెళ్ళిపోతున్న ఏరీని ఇన్స్పెక్టర్ హ్యాన్ అడ్డుకుంటుంది. మీరు వాడిన ప్లేస్ మీరే క్లీన్ చేయాలని గట్టిగా అరిచి చెప్పి వాళ్ళతోనే బలవంతంగా మొత్తం క్లీన్ చేయిస్తుంది. ఆ తర్వాత ఈ అమ్మాయిలు టీచర్స్ని బ్యాడ్ చేస్తూ పెట్టిన సోషల్ మీడియా పోస్టులన్నీ బయటికి తీయమని ఇన్స్పెక్టర్ ఆర్డర్ వేస్తాడు. కానీ మన హ్యాన్ మహా ముదురు కదా, తను సైలెంట్గా పడుకొని ఆ డ్యూటీ అంతా పాపం బాన్ గడికి అప్పగించేస్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ బాన్ రాత్రంతా కష్టపడి తీసిన ఆ ప్రూఫ్స్ అన్నింటినీ ఇన్స్పెక్టర్ హ్యాన్ ఆ స్టూడెంట్స్కి చూపిస్తుంది. మళ్ళీ ఇలాంటి పోస్టులు రిపీట్ అయితే డైరెక్ట్గా డిఫమేషన్ కేసు వేస్తానని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఆ దెబ్బకి భయపడిన అమ్మాయిలు చనిపోయిన ఆ కో టీచర్ ఎలాంటి తప్పు చేయలేదని, అతను చాలా ఇన్నోసెంట్ అని సైలెంట్గా డిస్కస్ చేసుకుంటారు. కట్ చేస్తే ఇంకోవైపు జాన్ తన హోమ్ అడ్రస్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లో లీక్ అవ్వడం చూసి మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతుంది. ఈ టార్చర్ భరించలేక వేరే ప్రైవేట్ అకాడమీలో జాబ్కి అప్లై చేసినా నీ బ్యాడ్ రెప్యుటేషన్ వల్ల జాబ్ ఇవ్వలేమని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఆ ఏరి తన లైఫ్ని ఎంత దారుణంగా నాశనం చేసిందో అప్పుడు జాన్కి అర్థమవుతుంది. కానీ సడన్గా ట్విస్ట్ ఏంటంటే ఏరి వాళ్ళ గ్యాంగ్ అంతా జాన్తో చాలా మర్యాదగా రెస్పెక్ట్ ఇస్తున్నట్టు యాక్ట్ చేస్తారు. దానితో వాళ్ళని నమ్మొద్దని ఇన్స్పెక్టర్ హ్యాన్ ముందే టీచర్కి చెప్పినా త్వరలోని ఏరి అసలు రంగు బయటపడుతుంది. జాన్ దగ్గరికి వచ్చి ఇద్దరం కలిసి ఒక లైవ్ స్ట్రీమ్ చేద్దాం, కానీ అందులో నువ్వు ఈ ఇన్స్పెక్షన్ కమిటీని గట్టిగా క్రిటిసైజ్ చేయాలని ఏరి ఒక కండిషన్ పెడుతుంది. వీళ్ళ అసలు టార్గెట్ ఏంటో అర్థమయ్యాక జాన్ పెద్ద డైలమాలో పడిపోతుంది. సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ జాన్ని కలుస్తాడు. తనకి కాబోయే వైఫ్ ఒక స్టూడెంట్ వల్ల ఎలా చనిపోయిందో, తన చేతుల్లోనే ఎలా ప్రాణాలు వదిలేసిందో చాలా ఎమోషనల్గా చెప్తాడు. అంతేకాదు, మేమిక్కడికి వచ్చింది చనిపోయిన టీచర్ కోసం కాదు, ఇక్కడ జరుగుతున్న నరకం భరించలేక కొంతమంది స్టూడెంట్స్ సీక్రెట్గా మాకు రిపోర్ట్స్ పంపించారని అసలు నిజం చెప్తాడు. ఆ స్టూడెంట్స్ హెల్ప్ అడుగుతూ పెట్టిన మెసేజెస్ చదివాక
జాన్ చాలా ఎమోషనల్ అవుతుంది. ఆమెలో ఫస్ట్ టైం వాళ్ళని ఎదిరించి నిలబడాలని ఒక గట్టి ధైర్యం వస్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ జాన్ చాలా కాన్ఫిడెంట్గా ఏరీ దగ్గరికి వెళ్ళి నీ లైఫ్లో నేను రానని డైరెక్ట్గా చెప్పేస్తుంది. క్లాస్ అందరి ముందు ఒక క్వశ్చన్ అడిగితే ఏరీ పొగరిగా ఆన్సర్ ఇవ్వదు. దానికి జాన్ తన చేతిలో ఉన్న ఒక స్కేల్తో ఏరీని గట్టిగా కొట్టి ఇన్నాళ్ళు మీ ముందు వీక్గా ఉన్నందుకు సారీ, ఇకపై మీకు కరెక్ట్ దారి చూపిస్తానని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తుంది. తన ఫ్రెండ్స్ అందరి ముందు అలా దెబ్బలు తినేసరికి ఏరీ ఈగో హర్ట్ అయి జాన్ మీద రివెంజ్ తీసుకోవాలని చాలా కోపంతో ఉంటుంది. కట్ చేస్తే జాన్ మీద ఇంకో ఫేక్ పోస్ట్ పెడదామని ఏరీ అకౌంట్ ఓపెన్ చేస్తే తనకి మైండ్ బ్లాక్ అవుతుంది. తన పాత పోస్ట్లని డిలీట్ అయ్యి ఆ హెరాస్మెంట్ తాలూకు ఒరిజినల్ వీడియో అప్లోడ్ అవుతుంది. అందులో ఎలాంటి ఎడిటింగ్ లేదు కాబట్టి వాళ్ళ కోసర్ ఇన్నోసెంట్ అని పక్కాగా ప్రూవ్ అవుతుంది. జస్ట్ ఫేమ్ కోసం ఒకరి లైఫ్ని నాశనం చేసిన ఏరీని అందరూ అసహించుకోవడం స్టార్ట్ చేస్తారు. అయినా సరే జాన్కి ఏరీ మీద జాలి వేసి తను ఎలా ఉందో చూడమని ఇన్స్పెక్టర్ హ్యాన్కి చెప్తుంది. సరిగ్గా అదే టైంకి ఏరీ డైరెక్ట్గా జాన్ ఇంటికి వెళ్ళి కోసర్ చావుకి నువ్వే కారణం అంటూ సైకోలాగా తనపై అటాక్ చేస్తుంది. ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఏరీ బాల్కనీ నుంచి కింద పడిపోతుంటే తన్ని కాపాడబోయి జాన్ కింద పడిపోతుంటుంది. లాస్ట్ సెకండ్లో ఎవరో సూపర్ మ్యాన్ లాగా దూకి జాన్ని కాపాడతారు. ఇక పైనుంచి పడబోతున్న ఏరీని ఇన్స్పెక్టర్ హ్యాండ్ పట్టుకుంటుంది. నువ్వు ఇంత ఈజీగా చావకూడదు, ఆ గిల్ట్తోనే బ్రతకాలని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. కింద పడిపోతున్న జాన్ని కాపాడిన ఆ రియల్ హీరో ఎవరని చూస్తే ఇన్స్పెక్టర్ జిన్ హెడ్కి తగిలిన చిన్న దెబ్బతో యాక్టివ్గా ఉంటాడు. ఇక కొన్ని డేస్ తర్వాత ప్రెస్ మీట్లో మినిస్టర్ ప్రౌడ్గా మాట్లాడుతుంటే ఆపోజిషన్ లీడర్ ఒక పెద్ద బాంబ్ పేలుస్తాడు. 2 years బ్యాక్ చనిపోయిన టీచర్ ఈ మినిస్టర్ కూతురే అని ఇన్స్పెక్టర్కి కాబోయే వైఫ్ అని పబ్లిక్లో బయట పెడతాడు. వాళ్ళ పర్సనల్ రివెంజ్ కోసమే పిల్లల మీద పగ తీర్చుకుంటున్నారని చెప్పేసరికి ఈ న్యూస్ వాళ్ళ కంట్రీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇక ఈ న్యూస్ నిజమే అని ఇన్స్పెక్టర్ ఒప్పుకోవడంతో హ్యాన్ దాన్ని పక్కన పెట్టి వర్క్ మీద ఫోకస్ చేస్తుంది. అప్పుడే వాళ్ళకి ఒక కొత్త కేసు వస్తుంది. చోక్మ్యోంగ్ అనే ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక స్టూడెంట్ అందరికీ ఎంతో రెస్పెక్ట్ ఉన్న ఒక మంచి టీచర్ని కొట్టాడనేది ఆ కేస్. అక్కడికి వెళ్ళాక ఇన్స్పెక్టర్ ఆ టీచర్ని చాలా ఎక్సైటెడ్గా పలకరించడం చూసి హ్యాన్కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆయన అంత మంచి టీచర్ అయితే ఆ స్టూడెంట్ ఎందుకు టీచర్ని కొట్టాడని ఫుల్ కన్ఫ్యూజన్లో పడిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇన్స్పెక్టర్ హ్యాన్ వెళ్ళి ఆ స్టూడెంట్ హియాన్ని ఇంటరాగేట్ చేస్తుంది. వాడేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి తనకి చిరాకు వచ్చి బాన్ దగ్గరికి వెళ్తుంది. వీడెవడో చాలా అహంకారం ఉన్న ఫెయిల్యూర్లా ఉన్నాడని బాన్తో అంటే వాడు ఫెయిల్యూర్ కాదు, ఆ స్కూల్కే టాప్ ర్యాంకర్ అని బాన్ ఒక షాకింగ్ నిజం చెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ హ్యాన్ మళ్ళీ హియాన్ దగ్గరికి వెళ్ళి అంత మంచి గ్రేడ్స్ ఉండి కూడా ఆ చావల్ లాంటి మంచి టీచర్ని ఎందుకు కొట్టామని అడుగుతుంది. మరోవైపు ఇన్స్పెక్టర్ కూడా టీచర్ చావల్ని అదే క్వశ్చన్ అడుగుతాడు. హియాన్ క్లాస్కి సరిగ్గా వచ్చేవాడు కాదు, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదామంటే వాళ్ళు బిజీగా ఉన్నారు, అందుకే వదిలేశానని. కానీ సడన్గా ఒకరోజు హియాన్ నా మీద అటాక్ చేశాడని చావల్ చాలా ఇన్నోసెంట్గా స్టోరీ చెప్తాడు. కట్ చేస్తే హియాన్ ఫైనల్గా అసలు నిజం చెప్తాడు. ఆ టీచర్ చావల్ సడన్గా వాళ్ళ ఇంటికి వచ్చాడని, ఆ తర్వాత వాళ్ళ రెస్టారెంట్ మీద ఎవరో కంప్లైంట్ చేయడంతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి తన అకాడమీ ఫీజు ఆగిపోయిందని చెప్తాడు. ఆ తర్వాత వేరే ప్రైవేట్ ట్యూషన్ పెట్టుకుంటే చావల్ ఆ ట్యూటర్తో మాట్లాడి వెంటనే అతను కూడా క్లాసెస్ మానేశాడని చెప్తాడు. ఇవన్నీ జస్ట్ కోఇన్సిడెంట్స్ కావు, దీని వెనకాల పక్కాగా ఆ చావల్ హస్తం ఉందని హియాన్ గట్టిగా నమ్ముతాడు. వాడి బాధ చూశాక ఇన్స్పెక్టర్ హ్యాన్కి కూడా అది నిజమే అనిపిస్తుంది. వెంటనే కోపంగా ఇన్స్పెక్టర్ జిన్ దగ్గరికి వెళ్తే అతను మాత్రం ఆ టీచర్ వీడియోలు చూస్తూ పొగుడుతూ ఉంటాడు. అది చూసి హ్యాన్కి చాలా కోపం వచ్చి జనాలన్నట్టు మీరు పర్సనల్ రివెంజ్ కోసమే ఈ ఆఫీస్ పెట్టారేమో అని సీరియస్ అవుతుంది. దానికి జిన్ ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు బాన్ ఆ స్కూల్ ర్యాంకింగ్స్ చెక్ చేస్తాడు. తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే హియోన్ ఫస్ట్ ర్యాంక్లో ఉంటాడు. బట్ 2nd నుంచి 10th ర్యాంక్ వరకు ఉన్న స్టూడెంట్స్ అంతా ఒకే అకాడమీకి వెళ్ళడం చూసి డౌట్ వచ్చి తను కూడా ఒక స్టూడెంట్ లాగా గెటప్ చేసుకొని వెళ్తాడు. వాళ్ళు లోపలికి రానివ్వకుండా ఆపుతుంటే లక్కీగా మన జూ అక్కడికి వచ్చి పలకరిస్తాడు.
అక్కడి నుంచి ఇద్దరు కలిసి భోజనానికి వెళ్తారు. అక్కడ వాళ్ళ పాత క్లాస్మేట్స్ కూడా ఉండడం, వాళ్ళ లైఫ్స్ ఇప్పుడు ప్రశాంతంగా ఉండడం చూసి తను చేస్తున్న మిషన్కి బాన్ ఫుల్ ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. తర్వాత బాన్ రిపోర్ట్ రాసుకుంటుంటే హ్యాన్ ఫుల్ కోపంగా గ్రౌండ్లో పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెడుతున్నప్పుడు తనకి ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఒకప్పుడు స్కూల్లో తను కూడా బుల్లింగ్కి గురై నరకం చూస్తున్నప్పుడు హెల్ప్ చేసిన ఒకే ఒక పర్సన్ మన హాజిన్. నీకు నేను ఉన్నానని చెప్పడంతో ఆ రోజు అతనిచ్చిన ధైర్యంతోనే ఆమె లైఫ్ మారిపోయింది. తన్ని కాపాడిన ఆ దేవుడు లాంటి మనిషి ఇప్పుడు ఇలాంటి విలన్ ఎలా అవుతాడని తను కన్నీళ్లు పెట్టుకుంటూ ఆలోచనల్లో పడిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇన్స్పెక్టర్ జిన్ డైరెక్ట్గా వెళ్ళి టీచర్ చావల్ని గట్టిగా అడుగుతాడు. ఆ హియోన్ని ఎగ్జామ్ రాయకుండా ఆపితే వాడి ర్యాంక్ పడిపోతుంది. అప్పుడు 11th ప్లేస్లో ఉన్న మీ అకాడమీ స్టూడెంట్ సు టాప్ 10లోకి వస్తుంది. ఇదే కదా మీ ప్లాన్ అని అడుగుతాడు. అంతేకాదు ఏరి వల్ల నాన్న బిజినెస్ని నాశనం చేసి ఆమె ప్లేస్లో ఈ సూకి సీట్ వచ్చేలా చేశారు కదా అని అడుగుతాడు. కానీ ఆ కన్నింగ్ చావల్ ఇదంతా అబద్ధమని చాలా క్యాజువల్గా కొట్టి పారేస్తాడు. కట్ చేస్తే చావల్ డైరెక్ట్గా వెళ్ళి ఆ సూ వల్ల అమ్మని కలుస్తాడు. ఆవిడ ఒక కోటీశ్వరాలు. తన కూతురు టాప్ 10లో రాలేదని చాలా ఫీల్ అవుతుంటుంది. దాంతో చావల్ ఆమెకి ఒక క్రేజీ ఆఫర్ ఇస్తాడు. హియాన్ ఎగ్జామ్ రాసినా సరే నేనిచ్చే ఆన్సర్స్ మీ కూతురు బట్టి కొడితే చాలు టాప్లోకి వచ్చేస్తుందని మాట ఇస్తాడు. దానికి రిటర్న్గా ఆవిడ చావోల్కి ఫుల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తానని డీల్ సెట్ చేస్తుంది. ఇదిలా ఉంటే స్కూల్లో హ్యాన్ ఇంకా ఎమోషనల్గానే ఫీల్ అవుతుంటే బాన్ వచ్చి అసలు నిజం చెప్తాడు. నువ్వు ఇన్స్పెక్టర్ జిన్ని అబద్ధం చేసుకున్నావు. ఆ ఏరి అరెస్ట్ అయిన రోజే జిన్ ఆమెతో మాట్లాడి అసలు నిజం రాబట్టాడు. ఈ చావల్ నుంచి హియాన్ని కాపాడటానికే మనం ఈ స్కూల్కి వచ్చామని స్టోరీ మొత్తం చెప్తాడు. అది విని జిన్ని అనుమానించినందుకు హ్యాన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. సడన్ గా అప్పుడే ఒక పెద్ద షాక్. ఈ నిజం తెలుసుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే పోలీసులు వచ్చి టీం మొత్తాన్ని మినిస్టర్ చోయ్ని కూడా అరెస్ట్ చేస్తారు. అందరూ దేవుడు అనుకుని చావల్ మీద నిందలు వేసినందుకు ఆ కోటీశ్వర్ పేరెంట్స్ సపోర్ట్తో చావల్ వేసిన మాస్టర్ స్కెచ్ ఇది. ఎగ్జామ్స్ అయ్యే వరకు వీళ్ళని లోపల వేస్తే హియోన్ని ఎవరూ పట్టుకోలేరనేది వాళ్ళ ప్లాన్ అన్నమాట. అప్పుడు మినిస్టర్ కల్పించుకొని టీం నుంచి బాన్ని తప్పిస్తూ వాడి ట్రాన్స్ఫర్ పేపర్స్ మీద సైన్ చేసేస్తాడు. దానితో ఆ టీంలో అరెస్ట్ అవ్వకుండా బయటున్న ఒకే ఒక పర్సన్గా మన బాన్ మిగులుతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ కన్నింగ్ టీచర్ చావోల్ సు ఆన్సర్ షీట్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ప్రతి ఆన్సర్ని బట్టి పట్టిన ఆ అమ్మాయి ఎగ్జామ్లో అన్ని తప్పులే రాస్తుంది. ఇదెలా జరిగిందని వాడికి మైండ్ బ్లాక్ అయి వెంటనే నెక్స్ట్ టెస్ట్ని ఆపడానికి పరిగెడతాడు. సరిగ్గా అదే టైంలో జైలు నుంచి రిలీజ్ అయిన మన ఇన్స్పెక్టర్ జిన్ మాస్ ఎంట్రీ ఇస్తాడు. ఎగ్జామ్ ఆపే రైట్ నీకు లేదని వాన్ని ఆపుతాడు. అయినా సరే చావల్ వినకపోవడంతో సూ వాళ్ళ అమ్మకి చావల్కి మధ్య జరిగిన లంచం డీల్ ఆడియోని స్కూల్ మొత్తం వినిపించేలా ప్లే చేస్తాడు. అంతటితో ఆగకుండా ఇన్స్పెక్టర్ జిన్ అసలు ట్విస్ట్ రివీల్ చేస్తాడు. నిజానికి వాళ్ళు ఎగ్జామ్ పేపర్ని మార్చలేదు, జస్ట్ ఆ క్వశ్చన్ ఆర్డర్స్ని మాత్రమే అటు ఇటుగా మార్చారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ అసలు లేని సూ క్వశ్చన్ ఏంటో కూడా చూసుకోకుండా బట్టి పట్టి ఆన్సర్స్ అని గుడ్డిగా రాసేసింది. ఈ చిన్న లాజిక్తో ఆ ఎగ్జామ్ స్కాండిల్ మొత్తం పబ్లిక్లోకి వచ్చేస్తుంది. ఈ మాస్టర్ స్కెచ్ వేసి పేపర్ ఆర్డర్ మోచింది ఎవరో కాదు, మన బాన్ గాడే. వాడి దెబ్బకి చావల్ అడ్డంగా బుక్ అయిపోతాడు. కట్ చేస్తే లైవ్ పబ్లిక్ హీరింగ్లో మినిస్టర్ని మీ పర్సనల్ రివెంజ్ కోసమే కదా ఈ ఆఫీస్ పెట్టారని జనాలు గట్టిగా నిలదీస్తారు. అవును, రివెంజ్ కోసమే, కానీ దానివల్ల ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడుతుందంటే తప్పేముందని ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. ఆ తర్వాత అందరి ముందు చావల్ బండారం వాడికి లంచాలు ఇచ్చిన పేరెంట్స్ డీటెయిల్స్ బయట పెట్టేసరికి వాళ్ళకి సపోర్ట్ చేసిన ఆపోజిషన్ లీడర్స్ పరువు కూడా పోతుంది. మా ఆఫీస్ పిల్లల్ని కాదు, ఇలాంటి ఫ్రాడ్ టీచర్స్ని కూడా వదిలిపెట్టద్దని మినిస్టర్ ఫుల్ క్లారిటీ ఇస్తాడు. ఫైనల్గా చావల్ క్రైమ్స్ బయటపడడంతో పబ్లిక్ సపోర్ట్ అంతా వీళ్ళకి వస్తుంది. హియోన్ పర్సనల్గా వచ్చి వాళ్ళకి ఎమోషనల్గా థ్యాంక్స్ చెప్తాడు. వాళ్ళు కూడా వాడికి ఫ్యూచర్కి ఆల్ ది బెస్ట్ చెప్తారు. ఇక చావల్ని అరెస్ట్ చేశాక ఇన్స్పెక్టర్ జిన్ వాడిని జైల్లో ఉన్న ఈరి దగ్గరికి తీసుకెళ్తాడు. నువ్వు చేసిన పనుల వల్లే పాపం ఈ రోజు ఆ అమ్మాయి జైలు పాలైందని వాడికి రియాలిటీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తాడు. ఇలా ఆ స్కూల్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. అలా ఈ కేసు కూడా సాల్వ్ అయిపోతుంది.
ఆ తర్వాత ఇప్పుడు ఈ టీంకి ఒక హ్యూజింగ్ ఎలిమెంటరీ స్కూల్ నుంచి కేసు వస్తుంది. వాళ్ళు వెళ్ళిన ఫస్ట్ డేని సన్ అనే ఒక టీచర్ సూసైడ్ అటెంప్ట్ చేయబోతుంది. అంతకుముందే ఆమె వాళ్ళ అమ్మకి ఆ సైకో పేరెంట్ని ఎప్పటికీ క్షమించొద్దని చెప్పి మెసేజ్ చేసి ఉంటుంది. దాంతో కరెక్ట్ టైంకి ఇన్స్పెక్టర్ హ్యాన్ వెళ్ళి తన్ని కాపాడి ఆ సూసైడ్ విషయం తెలియనట్టే మేనేజ్ చేసి కొన్ని డేస్ రెస్ట్ తీసుకోమని తనకి చెప్తుంది. నా ప్లేస్లో వచ్చే కొత్త టీచర్ని ఆ పేరెంట్స్ బ్రతకనివ్వరని సన్ భయపడితే నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని హాన్ ధైర్యం చెప్తుంది. ఆ కొత్త టీచర్ ఎవరో కాదు, మన ఇన్స్పెక్టర్ జిన్నే. బ్లాక్ డ్రెస్లో మానేసి నార్మల్గా వెళ్తే ఆ చిన్న పిల్లల వాడికి చుక్కలు చూపిస్తారు. రోజంతా వాళ్ళ వెనకాలే పరిగెట్టి అలసిపోయిన ఇన్స్పెక్టర్ జిన్ ఇంటికొచ్చాక తన ఫియాన్సీ ఫోటో చూసుకుంటూ నిజంగా నీ జాబ్ ఎంత కష్టంగా ఉండేదా అని చాలా ఎమోషనల్ అవుతాడు. కట్ చేస్తే అసలు ఈ సన్కి ఏమైందంటే తనకి టీచింగ్ అంటే చాలా ప్రాణం. ఫస్ట్ డే క్లాస్లో ఒక సైలెంట్ పిల్లాడికి హెల్ప్ చేస్తే వాళ్ళ అమ్మ నుంచి మా వాడి ఫీలింగ్స్ హర్ట్ అవ్వకుండా చూసుకోండి మెసేజ్ వస్తుంది. సర్లే అనుకుంటే ఆ సైకో మదర్ అక్కడితో ఆగదు. సన్ వేసుకునే డ్రెస్సింగ్ నుంచి పర్సనల్ లైఫ్ దాకా ప్రతిదీ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక సన్ తన ఫ్రెండ్స్తో ఉన్న ఫోటోని ఇన్స్టాగ్రామ్లో పెడితే దాన్ని కూడా పబ్లిక్గా క్రిటిసైజ్ చేసి రచ్చ చేస్తుంది. ప్రిన్సిపల్ కూడా లైట్ తీసుకోవడంతో సన్ సైలెంట్గా తన అకౌంట్ని డిలీట్ చేస్తుంది. అయినా ఆ సైకో మదర్ తన్ని వదిలిపెట్టకుండా సన్ నెంబర్ తీసుకొని తనని కాల్స్ మెసేజెస్తో టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు ఆ సైకో మదర్ కొడుకు వేరే పిల్లాడిని కంటి మీద గట్టిగా కొడతాడు. తప్పు వీడిదే అయినా సరే సారీ చెప్పాల్సిన అవసరమే లేదని ఆ మదర్ గొడవకి దిగుతుంది. ఫైనల్గా స్కూల్ హియరింగ్లో తప్పు వాడిదే అని తెలిసేసరికి ఆ మదర్ కోపంతో డైరెక్ట్గా సన్నింటికి వెళ్ళి వార్నింగ్ ఇస్తుంది. కొన్ని రోజులకి ఆ పిల్లాడి నాన్న కూడా స్కూల్కి వచ్చి సన్ని చాలా అగ్రెసివ్గా తోసేస్తాడు. ఈ టార్చర్ భరించలేక సన్ కంప్లైంట్ ఇస్తే ఆ సైకో మదర్ రివర్స్లో నా కొడుకుని సైకాలజికల్గా అబ్యూస్ చేస్తుందని సన్ మీదే ఫేక్ కంప్లైంట్ ఇస్తుంది. కొన్ని మంత్స్ ఇన్వెస్టిగేషన్ తర్వాత సన్ ఎలాంటి తప్పు చేయలేదని క్లీన్ చిట్ వస్తుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ సైకో మదర్ తన రెప్యుటేషన్ మొత్తం డ్యామేజ్ చేసేస్తుంది. ఆ స్ట్రెస్ తట్టుకోలేక సన్కి సీరియస్ సైకాలజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఏకంగా తన సగం ఫేస్ ప్యారలైజ్ అయిపోతుంది. ఈ ఘోరమంతా విన్నాక ఇన్స్పెక్టర్ జిన్కి విపరీతమైన కోపం వస్తుంది. ఇక ఆ సైకో మదర్ సంగతి పర్సనల్గా నేనే తెలుసుకుంటానని గట్టిగా ఫిక్స్ అవుతాడు. కట్ చేస్తే ఫీల్డ్లోకి దిగిన మన ఇన్స్పెక్టర్ జిన్ క్లాస్లో ఆ సైకో మదర్ కొడుక్కి ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ చేయమని ఇస్తాడు. అది తెలిసిన ఆవిడ వెంటనే స్కూల్కి పరిగెత్తుకొచ్చి నాన్న రచ్చ చేస్తుంది. కానీ జిన్ మాత్రం తనకి ఆపోజిట్గా చాలా కూల్గా పొలైట్గా మాట్లాడుతూ ఆమెకి పిచ్చెక్కిస్తాడు. ఇక అప్పటి నుంచి ఆమె టీచర్స్ అన్ని ఎలాగైతే టార్చర్ చేసిందో అలాగే ఇన్స్పెక్టర్ జిన్ కూడా ఆమెకు కంటిన్యూస్గా సిల్లీ రీజన్స్తో కాల్స్ చేస్తూ ఒక పీడకలలాగా మారిపోతాడు. దానితో ఫ్రస్ట్రేట్ అయిన ఆవిడ నా హస్బెండ్కి కోపం వస్తే తట్టుకోలేవని జిన్ని బెదిరించాలని చూస్తుంది. వెంటనే మన ఇన్స్పెక్టర్ జిన్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి డైరెక్ట్గా వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అందరి ముందు ఒక అమాయకుడుల డ్రామా ఆడి వాడినే ప్రొవోక్ చేస్తాడు. పరువు పోయిన కోపంతో ఆ హస్బెండ్ కొట్టడానికి వస్తే వాడికంటే ముందే ఇన్స్పెక్టర్ జిన్ వాడికి గట్టిగా ఒక్కటిస్తాడు. నీకు కోపం వస్తే మాకేంటి అని అందరి ముందే కడిగేసి అక్కడి నుంచి వస్తాడు. ఆ కోపంతో ఆ సైకో మదర్ మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గరికి కంప్లైంట్కి వెళ్తే ఈసారి ప్రిన్సిపల్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఆమెకు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చి పంపిస్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మిగతా పేరెంట్స్ అందరినీ రెచ్చగొట్టి స్కూల్కి అగెనిస్ట్గా మీటింగ్ పెడదామని ఆవిడ ట్రై చేస్తుంది. కానీ మన ఇన్స్పెక్టర్ జిన్ ముందే అక్కడికి వెళ్ళి ప్రూఫ్స్తో సహా ఆమె ఎంత సైకోనో అందరికీ చెప్పేస్తాడు. పైగా ఆమె తన కొడుకుని టార్చర్ చేసిందని ఆమె మీదే రివర్స్లో కంప్లైంట్ ఇస్తాడు. నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయితే ఏం చేస్తావని ఆమె అడిగితే జస్ట్ సారీ చెప్తాను, లా అంటే అదే కదా అని తన డైలాగ్ని తనకే తిరిగిచ్చేస్తాడు. ఆ ఒక్క దెబ్బతో ఆమె పరువు మొత్తం గాల్లో కలిసిపోతుంది. ఈ అవమానం తట్టుకోలేక కోపంతో ఆ సైకో మదర్ టీచర్ సన్ వెంట పడుతుంది. సడన్గా ఇన్స్పెక్టర్ జిన్ ఎంట్రీ ఇచ్చి ఆమెని ఆపుతాడు. అప్పుడే ఆమెకి ఒక షాకింగ్ రియాలిటీ చూపిస్తాడు. నిజానికి ఆ పిల్లాడికి తన తల్లి కంటే టీచర్ సన్ అంటేనే ఎంతో ఇష్టం, రెస్పెక్ట్ కూడా. అందుకే వాడే స్వయంగా సన్కి కాల్ చేసి పిలిపించుకొని మా అమ్మ చేసిన దానికి నన్ను క్షమించండి అని పాపం చాలా ఏడుస్తూ సిన్సియర్గా సారీ చెప్తాడు. అది చూసి మన ఇన్స్పెక్టర్ జిన్ నీ కొడుకు ఒక సెల్ఫిష్లా మారాలంటే నువ్వు ఇలాగే పెంచని గట్టిగా కౌంటర్ ఇస్తాడు.
ఆ దెబ్బతో ఫస్ట్ టైం ఆమెకు తను ఎంత పెద్ద తప్పు చేసిందో రియలైజ్ అవుతుంది. కట్ చేస్తే ఆ సైకో మదర్ ఫైనల్ గా కోర్టులో ముద్దాయిగా నిలబడుతుంది. ఇన్నాళ్ళు పేరెంట్ అని ఆమెకే సపోర్ట్ చేసిన చట్టం ఇప్పుడు కంప్లీట్ గా రివర్స్ అవుతుంది. ఆ ప్రాసిక్యూటర్ ఆమె చేసిన క్రైమ్స్ అన్ని ఒక్కొక్కటిగా చదువుతుంటే తను చేసిన తప్పులకి తనకి ఎంత పెద్ద శిక్ష పడబోతుందో ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇంకోవైపు మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి ఇకపై పేరెంట్స్ టార్చర్ నుంచి టీచర్స్ ని కాపాడేలా స్ట్రాంగ్ రూల్స్ తెస్తున్నామని అనౌన్స్ చేస్తాడు. పాపం ఆయన కూతురు కూడా ఇలాగే చనిపోయిందని ఆయన చాలా ఎమోషనల్ గా చెప్పేసరికి జనాలు కూడా ఆ మాటలకి బాగా కనెక్ట్ అవుతారు. ఇంకోవైపు మన జిన్ ఒంటరిగా కూర్చొని చనిపోయిన తన ఫియాన్సీ డైరీ చదువుతూ చాలా ఎమోషనల్ అవుతుంటాడు. ఆమె ఒక కొత్త స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయిన వెంటనే చో అనే స్టూడెంట్ కి తను హెల్ప్ చేయాలని చూస్తే లాస్ట్ కి వాడే ఆమెని కత్తెరతో దారుణంగా పొడిచి చంపేస్తాడు. ఆ పెయిన్ నుంచి జిన్ ఇంకా బయటపడలేక కుమిలిపోతుంటే మినిస్టర్ చోయి స్వయంగా వాళ్ళ ఇంటికి వస్తాడు. డ్యూటీలో పర్సనల్ ఎమోషన్స్ కలిస్తే అది జస్టిస్ అవ్వదు, రివెంజ్ అవుతుందని గట్టిగా వార్న్ చేయడంతో తన్ని తాను కంట్రోల్ చేసుకుంటానని జిన్ మాటిస్తాడు. ఇక కొన్ని డేస్ తర్వాత మన టీం కళ్ళ ముందే కొంతమంది టీనేజ్ కుర్రాళ్ళు ఒక కార్ని దొంగలిస్తుంటారు. అందులో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి కట్టేసి ఉంచుతారు. వెంటనే మన టీం వాళ్ళని పట్టుకోవడానికి ఒక రేంజ్ లో హై స్పీడ్ చేస్ చేస్తారు. లాస్ట్ కి మన ఇన్స్పెక్టర్ హ్యాన్ తన స్టైల్లో ఒక కారు టైర్ విసిరేసి వాళ్ళ కార్ని ఆపుతుంది. కానీ ఆ కుర్రాళ్ళు ఏమాత్రం భయపడకుండా మేం మైనర్స్, మా ఏజ్ జస్ట్ 14 years, చట్టం మమ్మల్ని ఏం పీకలేదని చాలా పొగరుగా నవ్వుతారు. కట్ చేస్తే కాసేపటికి వాళ్ళ టీచర్ పోలీసులతో పాటు అక్కడికి వస్తాడు. అప్పుడే మన టీంకి ఆ కుర్రాళ్ళ గురించి ఒక మైండ్ బ్లాకింగ్ నిజం తెలుస్తుంది. వాళ్ళకి లాలో ఉన్న లూప్ హోల్స్ అన్ని పక్కాగా తెలుసని వాటిని వాడుకొని ఎప్పుడు ఇలాగే ఎస్కేప్ అవుతున్నారని అర్థమవుతుంది. చిన్నపిల్లల చేతిలో బుక్కయ్యారేంట్రా అని మన టీంని ఆట పట్టించడానికి మినిస్టర్ అక్కడికి వస్తాడు. తీరా చూస్తే ఆ సైకో కుర్రాళ్ళు ఏకంగా మన మినిస్టర్ కారికి గీతలు గీసి పాడు చేసి నవ్వుకుంటూ పారిపోతారు. అంతే, ఇక ఆ దెబ్బకి మినిస్టర్ కి చాలా కోపం వచ్చి పదండ్ర వాళ్ళ స్కూల్ సంగతి ఏంటో చూద్దామని ఆర్డర్ వేస్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక మన టీం పక్కాగా ఫీల్డ్ లోకి దిగి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ మన ఇన్స్పెక్టర్ జిన్ నిన్న జరిగిన డ్రామాకి ఆ కుర్రాళ్ళందరినీ ముందు అపాలజీ లెటర్స్ రాయమని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు క్లాస్ లో మిగతా స్టూడెంట్స్ ని హ్యాన్ ఎంక్వైరీ చేస్తే ఆ గ్యాంగ్ భయంతో ఎవరూ నోరు విప్పరు. ఇక లాభం లేదని చెప్పి హ్యాన్, బాన్ ఇద్దరు కిడ్నాప్ అయిన ఆ అమ్మాయి మీదే ఫోకస్ చేస్తారు. స్కూల్ రికార్డ్స్ లో ప్రెజెంట్ పడినా ఎక్కడా కనిపించకపోవడంతో ఎవరో తన్ని ఎక్కడో దాచిపెట్టారని వాళ్ళకి అర్థమవుతుంది. వెంటనే బాన్ ఆ స్టూడెంట్ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని జల్లెడపట్టి ఒక స్టోరేజ్ రూమ్ లో ఆమెని లాక్ చేశారని కనిపెడతాడు. వెంటనే మన టీం అక్కడికి వెళ్లి అందులో బందీగా ఉన్న ఆ అమ్మాయిని బయటికి తీసి క్లినిక్ కి తీసుకెళ్తారు. తను కొంచెం కోలుకున్నాక ఆ అమ్మాయి అసలు నిజం చెప్తుంది. బరువు తగ్గాలని చెప్పి ఆ గ్యాంగ్ లో ఒకడి మాట విని పిల్స్ వాడితే వాటికి దారుణంగా అడిక్ట్ అయిపోతుంది. తన దగ్గరున్న మనీ అయిపోయాక పిల్స్ ఫ్రీగా కావాలంటే మా కింద డ్రగ్స్ అమ్మాలని చెప్పి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి తన్ని డీలర్గా మార్చేస్తారు. ఆ టార్చర్ భరించలేక పని మానేద్దాం అనుకున్నప్పుడల్లా తనని దారుణంగా కొట్టి లాస్ట్కి అలా బంధించేశారని చాలా ఏడుస్తూ చెప్తుంది. ఇదంతా తట్టుకోలేక ఆమె పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ డేని వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి ఈజీగా రిలీజ్ అయిపోతారు. మా ఏజ్ జస్ట్ 14 years, చట్టం మమ్మల్ని ఏం పీకలేదని బయటికి రాగానే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ నిజం తెలుసుకున్న మన ఇన్స్పెక్టర్ జిన్ వెళ్ళి ఆ అమ్మాయికి సారీ చెప్పాలని డిమాండ్ చేస్తాడు. కానీ వాళ్ళు ఫుల్ గా నవ్వుతూ మేము డ్రగ్ డీలర్స్ మీ దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చాలా ఓవర్ కాన్ఫిడెంట్ తో డైలాగ్ వేస్తారు. దానికి మన ఇన్స్పెక్టర్ జిన్ చాలా కూల్ గా ఒక స్మైల్ ఇస్తాడు. ఇక వాళ్ళ పొగ దించడానికి జిన్ ఒక మాస్టర్ స్కెచ్ వేస్తాడు. స్కూల్ అయిపోగానే వాళ్ళందరినీ ఒక వ్యాన్ లోకి విసిరేసి డైరెక్ట్ గా తీసుకెళ్లి ఒక సెంట్రల్ జైలు ముందు ఆపుతాడు. మినిస్టర్ అప్పటికి అంతా సెట్ చేయడంతో వాళ్ళని లోపలికి తీసుకెళ్తారు. అక్కడ జరిగే అవమానాలు చూసి ఆ కుర్రాలకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ప్రాణభయంతో వణికిపోతూ ఏడుస్తున్న వాళ్ళ ముందు హ్యాన్ ఎంట్రీ ఇచ్చి దమ్ముంటే నన్ను కొట్టి పారిపోండి చూద్దామని ఛాలెంజ్ చేస్తుంది. మేము ఇంతమంది ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తూ తన మీదికి వెళ్తే
జస్ట్ కొన్ని సెకండ్స్లోనే హ్యాన్ వాళ్ళందరినీ ఉతికి ఆరేస్తుంది. ఆ దెబ్బకి ఆ రౌడీ బ్యాచ్ అందరికీ చుక్కలు కనిపిస్తాయి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ బాన్ వాళ్ళకి క్లాసులు తీసుకుంటుంటే వినని వాళ్ళకి హ్యాన్ తన స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తుంది. అయినా సరే వాళ్ళ పొగరి తగ్గదు. జైల్ క్యాంటీన్లో ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంటే ఇప్పుడు మైనస్ కార్డ్ వాడొచ్చుగా అని మన ఇన్స్పెక్టర్ జిన్ సెటర్ వేసి వాళ్ళని లైన్లో అందరికంటే లాస్ట్లో నిల్చోబెడతాడు. అక్కడున్న ఖైదీలు వాళ్ళకి మంచి ఫుడ్ ఇచ్చి తినిపిస్తారు. ఆ తర్వాత మన కుర్రాళ్ళకి అంట్లు తోమే డ్యూటీ వేస్తారు. ఆ పనులు చేయలేక వాళ్ళు నరకం చూస్తుంటారు. అప్పుడే ఒక ఖైదీ ప్లేట్స్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇక ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక కుర్రాడు కోపంతో ఒక ఖైదీని కొడితే అప్పుడే ఇన్స్పెక్టర్ జిన్ అక్కడికి వచ్చి వీడికి పనిష్మెంట్ ఇవ్వబోతుంటే ఆ ఖైదీ ఆ కుర్రాడికి సపోర్ట్ చేస్తూ వాని వదిలేయమని చెప్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ జిన్ వాళ్ళందరినీ పిలిచి ఆ ఖైదీ గురించి ఒక మైండ్ బ్లాకింగ్ నిజం చెప్తాడు. ఆ ఖైదీ ఎవరో కాదు, స్కూల్లో తన్ని టార్చర్ చేసిన గ్యాంగ్ మొత్తాన్ని దారుణంగా చంపేసిన ఇన్ఫమస్ బుల్లీ కిల్లర్ అని చెప్తాడు. ఆ స్టోరీ వినగానే ఈ రౌడీ కుర్రాళ్ళకి భయంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ కిల్లర్ ఒక స్పూన్ని సీక్రెట్గా దాచుకోవడం చూసి దాంతో వాడు నన్ను చంపేస్తాడేమోనని ఆ గ్యాంగ్లోని ఒక కుర్రాడు వణికిపోతాడు. ఆ నెక్స్ట్ డే ఆ స్పూన్ మిస్ అయి సడన్గా వీళ్ళ కళ్ళ ముందే ప్రత్యక్షమయ్యేసరికి ఆ సైకో కుర్రాడు ప్రాణభయంతో పిచ్చోడిలా అరుస్తూ చిన్నపిల్లాడిలా ఏడ్చేస్తాడు. కట్ చేస్తే బయట ఈ కుర్రాళ్ళ పేరెంట్స్ మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు, వాళ్ళకి జైలు శిక్ష ఏంటని గొడవలు స్టార్ట్ చేస్తారు. దానికి మినిస్టర్ వాళ్ళందరినీ పిలిపించి పిల్లలు సప్లై చేసిన ఆ పిల్స్ చూపిస్తాడు. అవన్నీ జస్ట్ డైట్ పిల్స్ అని పిల్లలు కవర్ చేస్తుంటే మన ఇన్స్పెక్టర్ జిన్ ఒక పేరెంట్ ముందే తన కొడుక్కి బలవంతంగా ఆ పిల్ మింగిస్తాడు. భయంతో వాడు దాన్ని ఉమ్మేయగానే మినిస్టర్ అసలు ఇల్లీగల్ డ్రగ్స్ ని బయట పెడతాడు. మీ పిల్లలు మైనర్స్ కాబట్టి ప్రొటెక్షన్ కావాలంటున్నారు, మరి వాళ్ళ వల్ల లైఫ్ నాశనం చేసుకున్న పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళని కూడా ప్రేమించే పేరెంట్స్ ఉంటారు కదా అని గట్టిగా నిలదీస్తాడు. ఆ దెబ్బకి స్టూడెంట్స్ భయపడిపోయి సారీ చెప్తారు. మాకు కాదు సారీ చెప్పాల్సింది, ఆ విక్టిమ్ కి చెప్పండి అని టీం అంటుంది. అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి నేను వీళ్ళని ఎప్పటికీ క్షమించలేనని ముఖం మీదే చెప్పేస్తుంది. అది విని చాలా కోపంతో ఆ రౌడీ బ్యాచ్ లీడర్ నేను మైనర్ని, నన్ను చట్టం ఏం చేయలేదని అరుస్తూ ఆ అమ్మాయి మీదికి అటాక్కి వెళ్తాడు. దానితో మన హ్యాండ్ జస్ట్ ఒక్క దెబ్బతో వాన్ని కింద పడేస్తుంది. వీళ్ళు అసలు మారలేదని ఫిక్స్ అయిన మినిస్టర్ మళ్ళీ వాళ్ళందరినీ జైలుకి పంపించేయమని ఆర్డర్ వేస్తాడు. పాపం వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఏం చేయలేక అలా ఏడుస్తూ ఉండిపోతారు. కట్ చేస్తే జైలుకి వెళ్ళిన ఆ కూరాళ్ళకి ఫస్ట్ ఆ బుల్లీ కిల్లర్ కనిపిస్తాడు. వాన్ని చూడగానే ఆ గ్యాంగ్ లీడర్ గాడికి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తను టార్చర్ చేసిన ఆ అమ్మాయి పడ్డ నరకం ఫ్లాష్ బ్యాక్లో గుర్తొస్తుంది. అయితే ఆ కిల్లర్ ఇప్పుడు మారిపోయాడు. మన ఇన్స్పెక్టర్ జిన్కి హెల్ప్ చేస్తుంటాడు. మీ వల్లే నాలాగా మారే వాళ్ళ సంఖ్య తగ్గుతుందని ఇన్స్పెక్టర్ జిన్కి ఎమోషనల్గా థ్యాంక్స్ చెప్తాడు. ఇక వాళ్ళ డ్రగ్స్ గుట్టు ఎవరికి తెలియకుండా ఉండటానికి జైల్లో ఉన్న ఒక కుర్రాడి మీద ఇంకో ఖైదీ కత్తితో అటాక్ చేస్తాడు. వాన్ని కాపాడడానికి మన ఇన్స్పెక్టర్ జిన్ పరిగెత్తే లోపే ఇంకో ఖైదీ సడన్ గా మధ్యలో దూకి ఆ కత్తిని తన చేతికి తీసుకుంటాడు. అయితే వాడు ఇంకెవరో కాదు, 2 years బ్యాక్ ఇన్స్పెక్టర్ జిన్ ఫియాన్స్ ని చంపిన కిల్లర్ షోనే. వన్నలా చూసేసరికి జిన్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ తర్వాత చో నా మీద ప్రేమ చూపించిన ఏకైక పర్సన్ ఆ టీచరే అని ఏడుస్తూ సింపతి డ్రామా ఆడితే జిన్ కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే ఆ సైకో గడు అస్సలు మారలేదు, జస్ట్ అలా యాక్టింగ్ చేస్తున్నాడని మనకి అర్థమవుతుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత మినిస్టర్ జిన్ ని కలిసి పర్సనల్ ఎమోషన్స్ ని పక్కన పెట్టు, నీ డ్యూటీ ఏంటో మర్చిపోకని గట్టిగా అడ్వైస్ ఇస్తాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మన టీమ్ ఆఫీస్ కి పాపం ఒక ఫాదర్ ఏడుస్తూ వస్తాడు. తన కొడుకు ఒక మొబైల్ గేమ్ కి అడిక్ట్ అయి ఏకంగా 85 million వాన్ అప్పు చేస్తాడని, ఆ అప్పుల వాళ్ళు ఆఫీస్ కి వచ్చి తన్ని కొట్టడంతో తన పరువు పోయి తన జాబ్ కూడా వదిలేసుకున్నానని చెప్తాడు. ఫైనల్ గా ఆ కొడుకు కూడా లెటర్ రాసి పారిపోయాడని ఎమోషనల్ అవ్వడంతో మన టీం వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇక వాళ్ళ ప్లాన్ ప్రకారం మన బాన్ కొత్త స్టూడెంట్ గెటప్లో ఆ స్కూల్కి ఎంటర్ అవుతాడు. తన స్పెక్స్లో ఉన్న సీక్రెట్ కెమెరాస్తో అంతా రికార్డ్ చేస్తుంటాడు. అక్కడున్న స్టూడెంట్స్ అంతా ఒక ఆన్లైన్ గేమ్ ఆడుతుంటారు. స్టార్టింగ్లో ఈజీగా మనీ గెలిపించి కొత్త ప్లేయర్స్ని ఎలా ట్రాప్ చేస్తున్నారో బాన్కి క్లియర్గా అర్థమైపోతుంది.
ఇక ప్రూఫ్స్ కోసం బాన్ కూడా ఆ గేమ్ డౌన్లోడ్ చేస్తాడు. ఫస్ట్లో బాగానే మనీ వస్తాయి, కానీ ఆ గ్రిడ్తో పెద్ద అమౌంట్స్ పెట్టి ఆడడం స్టార్ట్ చేస్తాడు. అంతే, ఇక రాత్రి పగలు తేడా లేకుండా బాన్ ఆ గేమ్కి పూర్తిగా అడిక్ట్ అయిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వాడి దగ్గర మనీ లేకపోయేసరికి మిగతా స్టూడెంట్స్ అప్పిస్తామని ఆఫర్ చేస్తారు. గ్యారంటీగా వాళ్ళ అమ్మ ఫోన్ నంబర్ కూడా తీసుకొని డైలీ 10% వడ్డీ అని కండిషన్ పెడతారు. ఆ రేంజ్ వడ్డీ చూసి మన బాన్కి ఏడుపు వచ్చేస్తుంది. కట్ చేస్తే బాన్ ఇచ్చిన నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ అమ్మలాగా యాక్ట్ చేస్తున్న మన ఇన్స్పెక్టర్ హ్యాన్ కావాలనే కాల్ లిఫ్ట్ చేయదు. దాంతో వీడి ఫ్యామిలీకి వీడంటే కేర్ లేదని ఫిక్స్ అయిన వాళ్ళు బాన్ని వాళ్ళ గ్యాంగ్ నుంచి గెంటేస్తారు. ఆ తర్వాత బాన్ మీద ఒక కన్నేసి ఉంచమని జిన్ చెప్పడంతో హ్యాన్ అతన్ని ఫాలో అవుతుంది. కానీ పాపం ఆమెకి ఆకలి వేసి పక్కకు వెళ్ళిన ఆ చిన్న గ్యాప్లోనే సడన్గా ఒక బ్లాక్ కార్ వచ్చి మన బాన్ని కిడ్నాప్ చేస్తుంది. ఆ కార్లో బాన్ లాగే అడిక్ట్ అయిన చాలా మంది టీనేజర్స్ ఉంటారు. రౌడీలు వాళ్ళందరి ఫోన్స్ లాగేసుకుంటారు, కానీ మన బాన్ మాత్రం చాలా తెలివిగా ఎవరు చూడకుండా తన ఫోన్ని కిటికీలో నుంచి కింద పడేస్తాడు. ఇక కాసేపటికి ఆ కిడ్నాప్ చేసిన గ్యాంగ్ కుర్రాలతో దొంగతనాలు చేయిస్తుందని బాన్కి అర్థమవుతుంది. వాళ్ళు బాన్ని కూడా ఫోర్స్ చేస్తే వాడు అస్సలు ఒప్పుకోడు. పైగా మిగతా వాళ్ళని కూడా ఆపుతాడు. దాంతో కోపం వచ్చి వాళ్ళు బాన్కి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి హెడ్ క్వార్టర్స్కి లాక్కెళ్తారు. మరోవైపు తన వల్ల ఇదంతా జరిగిందని హ్యాన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటే, టెన్షన్ పడకు, వాన్ని ఎలాగైనా కనిపెడదామని ఇన్స్పెక్టర్ జిన్ ధైర్యం చెప్తాడు. ఇంకోవైపు ఆ హెడ్ క్వార్టర్స్లో బాన్తో ర్యాండమ్ నెంబర్స్కి మెసేజెస్ పంపిస్తూ జనాలని ఆ గేమ్కి అట్రాక్ట్ చేసే పని చేపిస్తారు. ఇక కంప్యూటర్ నుంచి మన టీంకి కాంటాక్ట్ అవ్వాలని చెప్పి బాన్ రిస్క్ చేసి మరీ దొరికిపోతాడు. దాంతో వాళ్ళు అతన్ని ఎంత దారుణంగా కొడతారంటే ఆ దెబ్బలకి భయంతో వాడు అక్కడే తడిపేసుకుంటాడు. వాళ్ళు మళ్ళీ అతన్ని కొట్టడానికి వస్తుంటే బాన్ తన మాస్టర్ మైండ్ వాడి మీ బ్రోకెన్ సర్వర్ని నేను రిపేర్ చేస్తానని ఒక ఆఫర్ ఇస్తాడు. దానితో ఆ గ్యాంగ్ లీడర్ ఒకవేళ నువ్వు సాల్వ్ చేయలేకపోతే నీ కన్ను పీకేస్తారా అని వార్నింగ్ ఇచ్చి మరీ వాన్ని కూర్చోబెడతాడు. బాన్ దాన్ని సక్సెస్ఫుల్గా రిపేర్ చేయగానే ఆ గ్యాంగ్ అంతా వాన్ని బాగా చూసుకుంటారు. మరోవైపు బాన్ కోసం వెతుకుతున్న టీంకి ఒక గేమ్ లోగో ద్వారా మైండ్ బ్లాకింగ్ నిజం తెలుస్తుంది. మన క్లెవర్ బాన్ ఆ సర్వర్ రిపేర్ చేస్తున్నప్పుడే సీక్రెట్ గా ఆ లోగో ద్వారా తన లొకేషన్ ని టీమ్ కి పంపించాడని వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది. కట్ చేస్తే ఇన్స్పెక్టర్ జిన్ తన బుర్రకి పదును పెట్టి బాన్ ఉన్న ప్లేస్ కి ఆపోజిట్ బిల్డింగ్ నుంచి ఆ లొకేషన్ ని పంపించాడని కనిపెడతాడు. వెంటనే ఆ ఆపోజిట్ బిల్డింగ్ కి వెళ్తారు. ఇక హ్యాన్ చాలా కోపంగా లోపలికి దూసుకెళ్లి కొంచెం పిచ్చోడిలా చిన్న కళ్ళతో చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. మా వాడు ఎక్కడ్రా అని అరుస్తుంది. ఫైట్ మధ్యలో అసలు ఆ హ్యాండ్సమ్ గాయ్ ఎవరే అని ఇన్స్పెక్టర్ జిన్ ఫన్నీగా అడగడం భలే కామెడీగా ఉంటుంది. ఫైనల్ గా హాన్ రౌడీలందరినీ ఉతికారేసి కిడ్నాప్ అయిన పిల్లలతో పాటు మన హ్యాండ్సమ్ గాయ్ బాన్ని సేఫ్ గా బయటికి తీసుకొస్తుంది. బాన్ని చూసి హ్యాన్ రిలాక్స్ అవుతుంటే జిన్ ఆ బాస్ గడి పని పట్టడానికి వెళ్తాడు. బాన్ చెప్పిన లొకేషన్కి వెళ్ళి అక్కడున్న గ్యాంగ్ని చితకబాది ఎస్కేప్ అవుతున్న ఆ బాస్ గడిని పట్టుకొని వాడి చేయి విరగ్గొడతాడు. నొప్పితో వాడు మోకాళ్ళ మీద పడిపోయి నన్ను వదిలేయని ప్రాధేయపడిపోతుంటే ఇన్స్పెక్టర్ జిన్ ఒక క్రేజీ గేమ్ ఆడుతాడు. సరేరా, రాక్ పేపర్ సీజర్స్ ఆడుకుందామా అని ఛాలెంజ్ చేస్తాడు. పాపం మా బాస్ గడి వెళ్ళు విరిగిపోయి ఉండడంతో వాడు ఏమీ చేయలేకపోతాడు. ఆబ్వియస్గా అన్ని రౌండ్స్లో మన జిన్నే గెలుస్తాడు. ఆ చిన్నపిల్లల లైఫ్స్ని ఎంత దారుణంగా నాశనం చేశావురా అని వాడిని చాలా దారుణంగా చితకబాదుతాడు. మరోవైపు హ్యాన్ బాన్ ఇద్దరు కలిసి ఫైనల్గా జేని సేవ్ చేస్తారు. వాడు మరెవరూ కాదు, స్టార్టింగ్లో మన టీం హెల్ప్ అడిగిన ఆ తండ్రి కొడుకే. ఆ ఫాదర్ ఎమోషనల్ అయిపోయి వీళ్ళకి థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ జిన్ ఒక షాకింగ్ నిజాన్ని చెప్తాడు. జే బెస్ట్ ఫ్రెండే సీక్రెట్గా ఆ గ్యాంగ్తో చేతులు కలిపి జేకి ఫోన్ ఇచ్చి మరీ ఆ గేమ్కి బానిసని చేశాడని చెప్తాడు. దొరికిపోయిన ఆ పిల్లలంతా మేము కూడా విక్టిమ్సే, మమ్మల్ని వాడుకున్నారని ఏడుస్తూ సింపతి కొట్టాలని చూస్తారు. దానికి ఇన్స్పెక్టర్ జిన్కి విపరీతమైన కోపం వచ్చి ఇక్కడ రియల్ విక్టిమ్స్ మీరు కాదు, మీ పేరెంట్స్ అని చెప్పి మీకోసం వాళ్ళ పరువు ప్రాణాలు కూడా పనంగా పెట్టారు. ఈజీ మనీకి ఆశపడి మీరు వాళ్ళకి నరకం చూపించారని చాలా గట్టిగా రియాలిటీని చెప్తాడు.
పనిష్మెంట్ కింద వాళ్ళ ఫోన్స్ అని లాగేసుకొని పార్ట్ టైం జాబ్స్ చేసి వాళ్ళ అప్పులు వాళ్ళే తీర్చేలా ఆర్డర్ వేస్తాడు. ఇక మన బానుగాడు కూడా ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే చిరాకు వచ్చిన హ్యాన్ వీడి ఫోన్ కూడా లాగేసుకొని జిన్కి కంప్లైంట్ ఇస్తుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు మినిస్టర్ తన రైవల్ పొలిటీషియన్ ని కలుస్తాడు. ఎలక్షన్స్ కోసం నీ కూతురు చావుని కూడా వాడుకుంటున్నావా అని వాడు వెటకారం చేస్తే దానికి మినిస్టర్ ఒక స్మైల్ ఇస్తూ ముందు నీ పార్టీ సంగతి చూసుకో, వాళ్ళు నిన్ను పక్కన పెట్టి సీక్రెట్ గా మీటింగ్స్ పెట్టుకుంటున్నారని ఒక సాలిడ్ కౌంటర్ ఇస్తాడు. ఆ దెబ్బకి ఆ పొలిటీషియన్ ఈగో గట్టిగా హర్ట్ అవుతుంది. కాసేపటికే వాడికి మన ప్రొటెక్షన్ ఆఫీస్ ని నాశనం చేసే ఇన్ఫర్మేషన్ ఉన్న ఒక ఫ్లాష్ డ్రైవ్ దొరుకుతుంది. వెంటనే వాడు జైల్లో ఉన్న చోని అంటే ఇన్స్పెక్టర్ జిన్ ఫియాన్సీని చంపిన ఆ సైకో గన్ని కలుస్తాడు. వీడు మన టీం మీద ఏదో పెద్ద రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడని క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోవైపు డిసీజ్ డిటెక్షన్ పేరుతో మన టీం స్కూల్స్లలో సీక్రెట్గా డ్రగ్ స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే టాప్ యూనివర్సిటీస్కి స్టూడెంట్స్ని పంపే ఫేమస్ యూంగ్ ఇన్ హై స్కూలే. అయితే ఆ స్కూల్లో అందరూ డాక్టర్స్ అవ్వాలనుకునే టాప్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. అయితే ఒక పిల్లాడు నీరసంగా పడిపోయి బ్లీడింగ్ అవుతున్నా సరే మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా ఎగ్జామ్ రాస్తూనే ఉంటారు. అది చూసి మన ఇన్స్పెక్టర్ జిన్కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంతలో ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ వచ్చి వాడికి ఏవో సీక్రెట్ పిల్స్ ఇచ్చి మరి ఆ నొప్పితోనే బలవంతంగా ఎగ్జామ్ రాయమని ఫోర్స్ చేస్తుంది. ఇక వాళ్ళ ఎగ్జామ్ అయిపోగానే డ్రగ్ స్క్రీనింగ్ అనౌన్స్ చేయగానే పిల్లల ట్యూషన్కి టైం అవుతుందని చెప్పి వాళ్ళ మదర్స్ అంతా గొడవ చేయడం స్టార్ట్ చేస్తారు. దానితో ఇన్స్పెక్టర్ జిన్ చాలా కూల్గా చెప్తాడు, మాకు ఫుల్ అథారిటీ ఉంది, అయినా మేము మీ పిల్లల ప్రాణాలు కాపాడడానికి ఈ టెస్ట్ చేస్తున్నాం, వాళ్ళు సడన్గా చనిపోవడం మాకు ఇష్టం లేదని ఒక సాలిడ్ డైలాగ్ వేస్తాడు. ఆ ఒక్క మాటతో మదర్స్ అందరికీ లోపల వణుకు పుట్టి సైలెంట్ అయిపోతారు. ఇదిలా ఉంటే జైల్లో పొలిటీషియన్ ఇంజురీ అయిన ఆ సైకో కిల్లర్ షోని ఎంక్వైరీ చేస్తాడు. ఆ న్యూస్ లీక్ అయి టీనేజ్ పిల్లల్ని జైల్లో పెట్టడం వల్ల ఇలా జరిగిందని మీడియా అంతా మన ప్రొటెక్షన్ ఆఫీస్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ రచ్చ చూసి హ్యాన్ బాన్ టెన్షన్ పడుతుంటే మన జిన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా చాలా క్యాజువల్గా లైట్ తీసుకుంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ డ్రగ్ టెస్ట్ కోసం పేరెంట్స్ అందరూ స్కూల్కి వస్తారు. అప్పుడే ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వస్తాయి. మన మిన్ గాడికి తక్కువ గ్రేడ్స్ రావడం చూసి వాళ్ళ అమ్మకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. నాకు చాలా నీరసంగా ఉంది, కళ్ళు తిరిగి పడిపోయానని వాడు ఎంత బ్రతిమిలాడుతున్నా వినకుండా నీకోసం నేను ఎన్ని సాక్రిఫైస్ చేశానో తెలుసా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలు వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే ఒకప్పుడు సియోల్ సిటీ బయట చాలా రిచ్గా ఒక పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళు. కొడుకుని ఎలాగైనా డాక్టర్ చేయాలనే పిచ్చితో ఆ ఇల్లు అమ్మేసి స్కూల్కి దగ్గరగా ఒక చిన్న అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవుతారు. వాడు ఎప్పుడు ఏం చేస్తున్నాడో మానిటర్ చేయడానికి ఏకంగా వాడి బెడ్రూమ్ డోర్ కూడా పీకేస్తుంది ఆ సైకో మదర్. వాళ్ళ హస్బెండ్ ఇది పిచ్చితనం అని ఎంత చెప్పినా సరే మీ తమ్ముడు డాక్టర్ అయ్యాడు కదా, అందరూ అతన్ని రెస్పెక్ట్ చేస్తున్నారు, నా కొడుకు కూడా అంతే డాక్టర్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. వాడు పాపం వల్ల అమ్మని హ్యాపీ చేయడం కోసం పిచ్చోడిలా చదువుతూనే ఉంటాడు. కానీ ఆమెకి అది కూడా సరిపోదు. కట్ చేస్తే ఆ స్కూల్లోని ఒక రిచ్ పేరెంట్ ని బ్రతిమిలాడుకొని ఆ మదర్ ఏవో స్పెషల్ పిల్స్ సంపాదిస్తుంది. మిన్ అవి వాడిన తర్వాత అతని గ్రేడ్స్ పెరిగి ఎలైట్ క్లాస్ లోకి వెళ్తాడు. కానీ మన టీం చేసిన స్క్రీనింగ్ టెస్ట్ తో ఆ పిల్స్ లో ఇల్లీగల్ డ్రగ్స్ ఉన్నాయని అసలు గుట్టు బయటపడుతుంది. మిన్ కండిషన్ చాలా డేంజర్ లో ఉందని డాక్టర్స్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ గ్రేడ్స్ పిచ్చితో ఆన్లైన్లో ఒక డ్రగ్ డీలర్ని కాంటాక్ట్ అయ్యి మరీ స్ట్రాంగ్ డ్రగ్స్ ఇచ్చి ఉంటుంది. అప్పటికే మిన్ ఆ డ్రగ్స్కి దారుణంగా అడిక్ట్ అయిపోయి ఆ పిల్స్ కావాలని చెప్పి పిచ్చోడిలా బ్రతిమిలాడుకునే స్టేజ్కి వచ్చేస్తాడు. ఆమె వాడికి మళ్ళీ ఆ డ్రగ్స్ ఇవ్వబోయే టైంకి కరెక్ట్గా మన ఇన్స్పెక్టర్ జిన్ అక్కడికి వస్తాడు. ఆమె డోర్ ఓపెన్ చేయకపోవడంతో హ్యాన్ బాల్కనీ నుంచి లోపలికి వెళ్లి మిన్ని ఆపి వెంటనే హాస్పిటల్కి పంపిస్తారు. అప్పుడు ఇన్స్పెక్టర్ జిన్ ఆ మదర్కి అసలు రియాలిటీ ఏంటో చూపిస్తాడు. డ్రగ్స్ వల్ల తన కొడుకు నరకం చూస్తున్నాడని తెలిసినా ఆమె గ్రేడ్స్ కోసమే కావాలని ఇగ్నోర్ చేస్తుందని జిన్కి విపరీతమైన కోపం వస్తుంది. నీకు మెడికల్ స్కూల్ మీద అంత పిచ్చి ఉంటే నువ్వే చదువుకో అని చెప్పి మిన్ బుక్స్ అన్ని ఆమె ముందు పడేస్తాడు. మిన్ పడ్డ నరకం ఏంటో ఆమెకు ప్రాక్టికల్ గా చూపించడానికి సేమ్ వాడి స్టడీ షెడ్యూల్ ని ఆమెతో ఫాలో చేయిస్తాడు. కడుపు నిండా ఫుడ్ పెట్టడు, కంటి నిండా నిద్రపోనివ్వడు. ఏకంగా ఆమె పడుకునే మ్యాట్రెస్ ని లాగేసుకొని నీ కొడుకు రూమ్ డోర్ పీకేసిన నీకు కంఫర్ట్ గురించి అడిగి రైట్ లేదని చెప్పి గట్టిగా కౌంటర్ ఇస్తూ తనకి చుక్కలు చూపిస్తాడు. మరోవైపు హాస్పిటల్లో ఉన్న మిన్ ఆ డ్రగ్స్ మానేలేక స్టార్టింగ్ లో చాలా నరకం చూస్తాడు. అప్పుడే వాడికి ఒక నిజం అర్థం అవుతుంది. వాళ్ళ అమ్మ పెట్టే ప్రెషర్కి చచ్చిపోవాలని అనిపించినప్పుడల్లా ఆ బాధ నుంచి ఎస్కేప్ అవ్వడానికి వాడు ఆ పిల్స్ వాడేవాడు. చావు నుంచి తప్పించుకోవడానికి ఇన్నాళ్ళు ఆ పిల్స్ వాడాను,
కానీ ఇప్పుడు నిజంగా బ్రతకడం కోసం ఆ పిల్స్ని పూర్తిగా వదిలేస్తానని గట్టిగా ఫిక్స్ అయ్యి మెల్లిగా రికవరీ అవుతాడు. ఇంకోవైపు మన ఇన్స్పెక్టర్ జిన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక ఎస్కేప్ అవబోతున్న ఆ మదర్ని మళ్ళీ పట్టుకుంటాడు. నా కొడుకు కోసం నా లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేశానని ఆమె ఏడిస్తే, కాదు జస్ట్ నీ కోసమే నీ కొడుకు తన లైఫ్ని నాశనం చేసుకున్నాడని జిన్ గట్టిగా రియాలిటీ చెప్తాడు. వాడికి ఆ డాక్టర్ చదువు నరకంలాగా ఉన్నా కూడా జస్ట్ నిన్ను హ్యాపీగా చూడటానికే ఇదంతా భరించాడని చెప్పేసరికి తను చేసిన తప్పేంటో తెలుసుకొని గట్టిగా ఏడ్చేస్తుంది. ఇక కొన్ని డేస్ తర్వాత మిన్ మన బాన్ దగ్గరికి వచ్చి అసలు నా లైఫ్లో నేను ఏం చేయాలని కొంచెం కన్ఫ్యూజన్లో అడుగుతాడు. దానికి మన బాన్ ముందు అన్ని ఫీల్డ్స్ గురించి తెలుసుకొని ఆ తర్వాత నీకు నిజంగా ఏది ఇష్టమో అదే చూస్ చేసుకో అని చెప్పి ఒక మంచి సలహా ఇచ్చి కొన్ని చిల్డ్రన్స్ బుక్స్ కూడా చదవమని ఇస్తాడు. ఆ బుక్స్ కి కనెక్ట్ అయిన మన హ్యాండ్ కూడా చదివి చాలా ఎమోషనల్ అవుతుంది. ఫైనల్ గా వాళ్ళ అమ్మకి తను చేసిన తప్పేంటో రియలైజ్ అవ్వడంతో ఇన్స్పెక్టర్ జిన్ తన్ని క్షమించి తన కొడుకు దగ్గరికి పంపిస్తాడు. ఆమె వెళ్లి మిన్ని చూడగానే ముందు వాడి హెల్త్ చెక్ చేస్తుంది. ఆ తర్వాత వాడి నోట్బుక్ చూస్తే అది కంప్లీట్గా ఖాళీగా ఉంటుంది. అప్పుడు మిన్ చాలా ప్రశాంతంగా, నాకు అసలు డాక్టర్ అవ్వాలని లేదమ్మా, నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నేను ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాయట్లేదని చెప్తాడు. ఆమె ప్లీజ్ రా ఇంకోసారి ఆలోచించని బ్రతిమలాడుకున్నా సరే వాడు అస్సలు తగ్గడు. నా లైఫ్ని నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, మీరు మీ లైఫ్ని బ్రతకండి అని వాళ్ళ అమ్మకి చాలా క్లారిటీగా తన డెసిషన్ని చెప్పేస్తాడు. ఇంకోవైపు స్టూడెంట్స్ ఎవరైనా ఆ కాన్సన్ట్రేషన్ పిల్స్ వాడితే ఎగ్జామ్స్ నుంచి బ్యాన్ చేస్తామని మినిస్టర్ ఒక సాలిడ్ అనౌన్స్మెంట్ ఇస్తాడు. అప్పుడే ఎవిడెన్స్ చెక్ చేస్తున్న మన ఇన్స్పెక్టర్ జిన్కి ఒక మైండ్ బ్లాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ పిల్స్ సేమ్ తన ఫియాన్సీ డైరీలో డ్రా చేసిన పిల్స్ లాగే ఉంటాయి. దాని పక్కనే ఆ చోగాన్ని నేను క్షమించగలనా అని ఆమె రాసిన నోట్ చూసి తన ఫియాన్సీ మర్డర్కి ఈ డ్రగ్ మాఫియాకి ఖచ్చితంగా లింక్ ఉందని జిన్కి క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ కన్నింగ్ పొలిటీషియన్ తన పవర్తో జైల్లో ఉన్న సైకో కిల్లర్ షోగాన్ని ముందే రిలీజ్ చేయిస్తాడు. వాడు మళ్ళీ స్కూల్కి వచ్చేసరికి ఒక మర్డరర్తో మా పిల్లలు చదవడం ఏంటని ఆ పేరెంట్స్ గొడవ చేస్తారు. వాడిని చూసి హ్యాన్కి కోపంతో రక్తం మరిగిపోతున్నా సరే ఇన్స్పెక్టర్ జిన్ మాత్రం సైలెంట్గా తన దగ్గరికి వెళ్ళి కనీసం ఈసారైనా ఒక నార్మల్ స్టూడెంట్ లాగా ఉండని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. కట్ చేస్తే క్లాస్లోకి వెళ్ళిన చోని అందరూ మర్డరర్ అని హేళన చేసినా కూడా వాడు సైలెంట్గా ఉంటాడు. అప్పుడే సియోన్ గు అనే ఒక కుర్రాన్ని అబ్జర్వ్ చేస్తాడు. వాడి చుట్టూ ఎప్పుడు కొంతమంది గుంపుగా ఉండడం చూసి విన్ని చీహో అనేవాడు తన గ్యాంగ్తో కలిసి బుల్లీ చేస్తున్నాడని మన టీంకి రిపోర్ట్ చేస్తాడు. ఇన్స్పెక్టర్ జిన్ వెంటనే వాళ్ళ టీచర్ని అడిగితే నాకేం తేడా కనిపించలేదని అంటుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ డైరెక్ట్గా ఆ సియోన్ దగ్గరికి వెళ్ళి గ్యాంగ్ మధ్యలో నుంచి వాడిని పక్కకి లాగుతాడు. అంతే వాడిలా పక్కకి రాగానే ఆ క్లాస్లో అందరి ఇంటర్నెట్ కట్ అయిపోతుంది. నువ్వెప్పుడు క్లాస్ మధ్యలో కూర్చుంటావు, అందరూ నీ చుట్టూనే ఉంటారు, నీ చేతిలో కూడా ఫోన్ పవర్ బ్యాంక్స్ ఉంటాయి, అంటే నువ్వు వీళ్ళకి వైఫై హాట్స్పాట్ లాగా పనిచేస్తున్నావా అని ఇన్స్పెక్టర్ జిన్ అతన్ని అడుగుతాడు. దాంతో సియోన్ చాలా భయంతో లేదని కవర్ చేస్తాడు. ఇంటర్నెట్ కట్ అవ్వగానే పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ గ్యాంగ్ అక్కడ మన ఇన్స్పెక్టర్ని చూసి ఇంటర్నెట్ కట్ అవ్వగానే పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ గ్యాంగ్ సడన్గా అక్కడ మన ఇన్స్పెక్టర్ని చూసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని వణికిపోయి వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. ఇక ఈ గ్యాంగ్ సంగతి ఏంటో తెలుస్తామని చెప్పి మన టీం ఫీల్డ్లోకి దిగుతుంది. హ్యాన్ ఒక భయస్థురాలాగా యాక్ట్ చేసి ఆ చీహోగడి వాయిస్ని రికార్డ్ చేస్తుంది. ఆ వాయిస్తో సియోన్ అకౌంట్స్ అని లాగిన్ అయ్యాక వాళ్ళకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ చీహో గాడు సియోన్ ఫోన్ నంబర్తో ఫుడ్ ఆర్డర్స్, గేమ్స్, క్యాబ్స్ అన్నీ ఫ్రీగా ఎంజాయ్ చేయడమే కాకుండా సియోన్ పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి జనాలని మోసం చేస్తూ మనీ లాగేస్తుంటాడు. ఆ మోసపోయిన జనాలు వచ్చి పాపం సియోన్ని చితకబాదుతారు. అసలు ఈ సియోన్ ఇదంతా ఎందుకు భరిస్తున్నాడంటే ఒకప్పుడు ఈ టార్చర్ తట్టుకోలేక సియోన్ వాడి అమ్మ కలిసి చీహో వాళ్ళ అమ్మకి నిజం చెప్తారు. అప్పుడు ఆ చీహో గాడు సియోన్ నంబర్ నుంచి వాడి చెల్లికి వచ్చిన ఒక ఫేక్ వీడియోని చూపించి బ్లాక్మెయిల్ చేస్తాడు. అది నిజమే అని నమ్మిన సియోన్ వాళ్ళ అమ్మ తన కొడుకుదే తప్పని చీహోకి సారీ చెప్తుంది. ఆ వీడియో క్లాస్లో అందరికీ లీక్ చేస్తా అని చీహో గాడు బెదిరించడంతో సియోన్ వాడికి పూర్తి బానిసలా మారిపోయాడు. కట్ చేస్తే ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న సియోన్ దగ్గరికి చో వచ్చి ప్రొటెక్షన్ ఆఫీస్ని నమ్మి కంప్లైంట్ ఇవ్వు అని ధైర్యం చెప్తాడు. కానీ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి లోపే ఆ చీహో గాడు ముందెళ్ళి సియోన్ నన్ను బుల్లీ చేస్తున్నాడని రివర్స్లో ఫేక్ కంప్లైంట్ ఇస్తాడు. దాంతో స్కూల్ కమిటీ ముందు సీన్ కంప్లీట్గా రివర్స్ అవుతుంది. చీహో గాడు విక్టిమ్ లాగా యాక్ట్ చేస్తే పాపం సియోన్ వల్ల అమ్మ మళ్ళీ తన కొడుకుని నమ్మకుండా ఆ చీహో గాడికి సారీ చెప్తుంది. పాపం ఏం చేయలేక ఏడుస్తున్న సియోన్ దగ్గరికి చో వచ్చి
నువ్వు భయపడకురా, నేను నిన్ను నమ్ముతున్నానని సపోర్ట్ చేస్తాడు. ఇక్కడి నుంచి మన టీం మాస్టర్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే క్లాస్లోకి హ్యాన్ ఒక కొత్త స్టూడెంట్ లాగా ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే చీహోగాడు నీ దగ్గర నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉందా అని అడుగుతాడు. దానికి హ్యాన్ నా దగ్గర అన్ని యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. పాత స్కూల్లో నన్ను వైఫై కాదు ఏకంగా హాట్స్పాటే అని వాళ్ళని డైలాగ్ వేస్తుంది. ఆ మాటకి ఇంప్రెస్ అయిన ఆ గ్యాంగ్ ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ ఫోన్స్ అన్ని హ్యాన్కి ఇచ్చేస్తారు. అంతే, ఇక మన బాన్గాడు సీన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ ఫోన్స్ అన్ని హ్యాక్ చేసేస్తాడు. ఇక అప్పటి నుంచి ఆ గ్యాంగ్ ఫోన్స్కి పిచ్చెక్కిపోతుంది. వాళ్ళకి తెలియకుండానే ఎవరెవరికో మెసేజెస్ వెళ్ళిపోతాయి. ఆన్లైన్లో ఏవేవో ఆర్డర్స్ అయిపోతాయి. వాళ్ళ పర్సనల్ వస్తువులు సేల్కి పెట్టేస్తారు. ఫైనల్గా ఇదంతా హ్యాన్ పని అని ఆ చీహోగాడికి అర్థమైపోయి ఆమెని కొట్టడానికి వస్తాడు. మన హ్యాన్ రివర్స్లో వాడికి గట్టిగా ఒక్కటిస్తుంది. వాడు కోపంతో కుర్చీ తీసుకొని అటాక్ చేయడానికి రాగానే హ్యాన్ సడన్గా కింద పడిపోయి అమ్మో నన్ను కొడుతున్నాడని మళ్ళీ స్కూల్ కమిటీని పిలిచే టైం వచ్చేసిందని గట్టిగా అరుస్తూ భలే డ్రామా ఆడుతుంది. ఆ నెక్స్ట్ డే హీరింగ్ స్టార్ట్ అవుతుంది. మన హ్యాండ్ దెబ్బలు తగిలిన ఇన్నోసెంట్ లాగా యాక్ట్ చేస్తూ అక్కడికి వస్తుంది. ఇదంతా ఆమె యాక్టింగ్ అని చీహోగాడు ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ నమ్మరు. సేమ్ సియోన్ మీద వాడు అబద్ధం చెప్పినప్పుడు అందరూ నమ్మినట్టే ఇప్పుడు అదే సీన్ వాడికి కంప్లీట్గా రివర్స్ అవుతుంది. అప్పుడే హ్యాన్ తన అసలు ఐడెంటిటీ ఏంటో రివీల్ చేస్తుంది. ప్రొటెక్షన్ ఆఫీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం సియోన్ కాదు ఆ చీహోగాడే అసలైన బుల్లి అని ప్రూవ్ చేస్తారు. నేను వాణ్ణి ఒక్క దెబ్బ కూడా కొట్టలేదని చీహోగాడు వాదిస్తే దానికి మన ఇన్స్పెక్టర్ జిన్ నువ్వు వాడి శరీరాన్ని కాదు మనసు మీద ఎవరికి కనిపించిన దెబ్బ కొట్టావని గట్టిగా కౌంటర్ ఇస్తాడు. అసలు నిజం తెలుసుకున్న సియోన్ వాళ్ళ అమ్మ తన కొడుకుని నమ్మనందుకు చాలా ఎమోషనల్గా ఏడ్చుకుంటూ సారీ చెప్తుంది. ఇక సియోన్ వాళ్ళ అమ్మ మన టీంకి థ్యాంక్స్ చెప్పి ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన చోగాడు నేను కూడా మీకు హెల్ప్ చేశాను కదా అని జిన్తో అంటాడు. కానీ వాణ్ణి ఎవరూ పట్టించుకోరు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ జిన్ తన మామగారైన మినిస్టర్తో కలిసి డ్రింక్ చేస్తుంటాడు. అప్పుడే మినిస్టర్కి చనిపోయిన తన కూతురు గుర్తొచ్చి ఎమోషనల్గా ఏడుస్తుంటాడు. అయితే ఆ అమ్మాయి వల్లే ఫస్ట్ ఎనిమీస్గా ఉన్న వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారని ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకొని జిన్ కూడా చాలా ఫీల్ అవుతుంటాడు. కట్ చేస్తే స్కూల్లో ఆ చీహోగాడు డైరెక్ట్గా వెళ్ళి చోగాన్ని నిలదీస్తాడు. నిజానికి ముందుగా కంప్లైంట్ ఇస్తే నువ్వే విక్టిమ్ అవుతావని వాడిని మ్యానిపులేట్ చేసింది మన సైకో చోగాడే. నీ వల్లే నా లైఫ్ నాశనం అయిపోయింది, నాకిప్పుడు చచ్చిపోవాలనిపిస్తుందని చీహోగాడు ఫ్రస్ట్రేషన్లో అరుస్తాడు. దానికి చో సర్కాస్టిక్గా నవ్వుతూ ఎగ్జాక్ట్లీ నాకు కావాల్సింది కూడా ఇదే అని చెప్పి డైరెక్ట్గా ఆ చీహోగాన్ని రూఫ్ టాప్ పై నుంచి కిందికి తోసేస్తాడు. కాసేపటి తర్వాత చో డైరెక్ట్గా వెళ్ళి ఆ కన్నింగ్ పొలిటీషియన్కి ఒక వాయిస్ రికార్డింగ్ ఇస్తాడు. అందులో ప్రొటెక్షన్ ఆఫీస్ వాళ్ళ వల్లే నా లైఫ్ నాశనం అయిపోయింది, నాకు చనిపోవాలనిపిస్తుందని చీహోగాడు ఏడుస్తూ అన్న మాటలుంటాయి. అది వినగానే ఆ పొలిటీషియన్ షాక్ అవుతాడు. కరెక్ట్గా అదే టైంకి చీహోగాడు బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ అటెంప్ట్ చేశాడని ఇప్పుడు కోమాలో ఉన్నాడని న్యూస్ వస్తుంది. అది చూసి పొలిటీషియన్కి చోగాడి మీద డౌట్ వస్తుంది. మన ఇద్దరి గోల్ ఒకటే కదా అని చో వార్నింగ్ ఇచ్చేసరికి వాడికి ఒక భయంకరమైన నిజం అర్థమవుతుంది. ఫస్ట్ టైం వాళ్ళు మీట్ అయినప్పటి నుంచి ఆ సైకో చోగాడే తన్నే కంట్రోల్ చేస్తున్నాడని తెలిసి వాడికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక ఆ ట్రాప్ నుంచి బయటపడలేక తను ఇంకా పెద్ద కరప్ట్ పొలిటీషియన్ లాగా మారక తప్పదని ఫిక్స్ అవుతాడు. ఇదిలా ఉంటే కోమాలో ఉన్న చీహోని చూడటానికి మినిస్టర్ హాస్పిటల్కి వెళ్ళిన గ్యాప్లో ఆ కన్నింగ్ పొలిటీషియన్ వాయిస్ రికార్డింగ్ని మీడియాకి లీక్ చేసి ప్రొటెక్షన్ ఆఫీస్ని పెద్ద స్కాండల్లో ఇరికిస్తాడు. మరోవైపు ఆ సైకో చోగాడు ఏకంగా స్టూడెంట్స్తో ప్రొటెక్షన్ ఆఫీస్ని బ్యాన్ చేయాలని చెప్పి స్కూల్ బయట గొడవ స్టార్ట్ చేస్తాడు. అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ జిన్ ఈ డ్రగ్స్ తయారు చేస్తుంది నువ్వే కదా అని అడుగుతాడు. అవును, అయితే ఏంటి, దమ్ముంటే ప్రూవ్ చేసుకో అని వాడు చాలా పొగరుగా ఆన్సర్ ఇస్తాడు. అంతటితో ఆగకుండా చనిపోయిన జిన్ ఫియాన్సీ గురించి ఒక క్రూరమైన నిజం చెప్తాడు. ఆమె చోని మార్చడానికి ఎన్నో ఛాన్సెస్ ఇచ్చిందని, కానీ వాడు మాత్రం స్కూల్లో డ్రగ్స్ అమ్మడానికి మళ్ళీ తిరిగొచ్చానని చెప్తాడు. ఒకరోజు ఆమె నా బ్యాగ్లో ఉన్న డ్రగ్స్ ని చూసేసింది, లేదంటే నేనే తన్ని పెళ్లి చేసుకునేవాడినేమోనని వెటకారంగా డైలాగ్ వేస్తాడు. ఆ మాటకి రక్తం మరిగిపోయిన ఇన్స్పెక్టర్ జిన్ వాడికి గట్టిగా ఒక్కటిస్తాడు. అంతే, ఇక కవర్ చేసుకుంటూ ఆ చోగాడు నన్ను కొట్టకండి అని ఏడుస్తూ పబ్లిక్లో విక్టిమ్ లాగా డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఆ దెబ్బతో సీన్ కంప్లీట్గా రివర్స్ అవుతుంది. మన టీంని సస్పెండ్ చేసి స్కూల్స్లోకి రాకుండా బ్యాన్ చేస్తారు. ఇక వాళ్ళకి అడ్డు లేకపోవడంతో
చోగాడి డ్రగ్స్ బిజినెస్ ఏకంగా 17 స్కూల్స్కి స్ప్రెడ్ అయిపోతుంది. స్నీకర్స్ డెలివరీ అనే అబద్ధం చెప్పి సియోన్ లాంటి స్టూడెంట్స్తో ఈ డ్రగ్స్ సప్లై చేయిస్తాడు. ఈ ఈజీ మనీకి అలవాటు పడిపోయిన స్టూడెంట్స్ అంతా డెలివరీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ చదువులు గాలికి వదిలేస్తారు. ఈ ఘోరం చూసి టీచర్స్ అందరూ ప్రొటెక్షన్ ఆఫీస్ మళ్ళీ వస్తే బాగుండని చాలా ఫీల్ అవుతారు. కట్ చేస్తే ఒకరోజు సియోన్ సీక్రెట్గా డెలివరీ బాక్స్ ఓపెన్ చేసి అందులో డ్రగ్స్ ఉండడం చూసి అతని మైండ్ బ్లాక్ అవుతుంది. వెంటనే ఇన్స్పెక్టర్ జిన్కి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఆ సైకో చోగాడు వాన్ని పట్టుకొని ఆ మీటింగ్ జరగకుండా ఆపుతాడు. ఇదిలా ఉంటే జూన్ అనే అమ్మాయి స్కూల్లో ఏదో తేడా జరుగుతుందని గమనించి మన టీం హెడ్ క్వార్టర్స్కి వెళ్తుంది. అక్కడొక సర్ప్రైజ్ ఏంటంటే అఫీషియల్గా సస్పెండ్ అయినా సరే మన టీం ఇంకా సీక్రెట్గా వర్క్ చేస్తూనే ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ టీచర్స్ అందరికీ వీళ్ళకి సపోర్ట్ చేయమని సీక్రెట్గా మెసేజ్ పంపించడమే. ఆ డ్రగ్స్ విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం చూసి భయపడిపోయిన చాలా స్కూల్ టీచర్స్ సడన్గా ఎవిడెన్స్ పట్టుకొని మన టీం దగ్గరికి వస్తారు. అప్పుడు మన టీం వాళ్ళకి భయపడొద్దని ధైర్యం చెప్తుంది. మేము అప్పటికే ఆ చోగాడి మీద నిఘా పెట్టాం. అంతకుముందు మేము సేవ్ చేసిన స్టూడెంట్స్ హెల్ప్తో వాడి మీద పక్కాగా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నామని చెప్పేసరికి ఆ టీచర్స్ అందరూ కొంచెం రిలాక్స్ అయ్యి ఊపిరి పీల్చుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ మినిస్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ డ్రగ్ మాఫియాకి మెయిన్ సస్పెక్ట్ ఆ సైకో చోగాడే అని పబ్లిక్గా అనౌన్స్ చేస్తాడు. ఆ న్యూస్ రాగానే చోవాడి గ్యాంగ్ మిగిలిన డ్రగ్ స్టాక్ తీసుకొని ఎస్కేప్ అవుతారు. ఇంకోవైపు మన టీం మళ్ళీ స్కూల్స్లోకి ఎంటర్ అవ్వగానే స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు. కట్ చేస్తే ఎస్కేప్ అయిన ఆ చోగాడి హైడౌట్కి మన టీం వెళ్తుంది. అక్కడంతా ఖాళీగా ఉండి జస్ట్ ఒక లాక్ చేసి ఉన్న క్యాబినెట్ మాత్రమే ఉంటుంది. అందులో ప్రూఫ్స్ ఉన్నాయేమోనని ఓపెన్ చేస్తుంటే అది ఖచ్చితంగా ట్రాప్ అని జిన్కి అర్థమైపోయి వద్దు అని వాడు అరిచిలోపే అది ఓపెన్ అయ్యి అందులో నుంచి డ్రగ్ పౌడర్ అంతా గాలిలోకి వస్తుంది. వెంటనే మన హ్యాండ్ అడ్డుగా వెళ్లి బాన్ని కాపాడి ఆ డ్రగ్స్ మొత్తం తనే పీల్ చేస్తుంది. ఇక గాలి పోవడానికి జిన్ విండోస్ ఓపెన్ చేసేలోపే కింది నుంచి ఆ గ్యాంగ్ పారిపోవడం చూస్తాడు. అప్పుడే మన హ్యాన్ నేను ఎగరగలను తెలుసా అని అరుస్తూ ఏకంగా గ్యాంగ్ మీదకి దూకేస్తుంది. వాళ్ళలో ఒకడు జిన్ని చూసి భయపడిపోయి పారిపోగా మిగిలిన వాళ్ళని నేను చూసుకుంటాలే అని హ్యాన్ కాన్ఫిడెంట్గా వెళ్తుంది. కానీ ఆ డ్రగ్స్ ఎఫెక్ట్ వల్ల ఆమె మైండ్ పనిచేయక రౌడీల చేతిలోనే అడ్డంగా దెబ్బలు తింటుంది. అప్పుడు ఎప్పుడూ లేనిది మన బాన్ ఫీల్డ్లోకి దిగుతాడు. తన దగ్గర ఉన్న ఎక్స్పెన్సివ్ గ్యాడ్జెట్స్ని ఆర్మర్ లాగా వేసుకొని ఫైట్కి దిగి అందరికీ షాక్ ఇస్తూ ఫైనల్గా వాడే గెలుస్తాడు. ఆ తర్వాత కింద పడిన హ్యాండ్ని ఎత్తుకొని ట్రీట్మెంట్కి తీసుకెళ్తుంటే ఆమె సడన్గా లేచి బాన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అంతే మన బాన్ గాడికి ఏం జరుగుతుందో అర్థం కాక ఫుల్గా పానిక్ అయిపోతాడు. కట్ చేస్తే మన ఇన్స్పెక్టర్ జిన్ ఆ చోగాన్ని వెంబడిస్తూ వెళ్తాడు. వాడు భయంతో స్టూడెంట్స్ వెనుక దాక్కున్నా సరే జిన్ వాళ్ళని పక్కకు నెట్టి డైరెక్ట్గా ఆ సైకో గన్ని పట్టుకుంటాడు. సరిగ్గా అదే టైంలో 2 years బ్యాక్ ఏం జరిగిందో ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఆ రోజు జిన్ ఫియాన్సీ యాన్ ఆ పిల్స్ని చూశాక చోగాన్ని పోలీసులకి అప్పగించకుండా తన తప్పు తెలుసుకుని మారుతాడేమోనని ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తుంది. ఆ సైకో చోగాడు ఏడుస్తూ నేను మారిపోతానని యాక్ట్ చేస్తాడు. ఆమె వాణ్ణి నమ్మి ఆప్యాయంగా హగ్ చేసుకోగానే చాలా దారుణంగా కత్తెరతో పొడి చేస్తాడు. నేను ఒక మైనర్ని, మహా అయితే 2 years జైల్లో ఉండి మళ్ళీ వచ్చేస్తాను. కోట్లలో లాభాలు తెచ్చే ఈ డ్రగ్స్ బిజినెస్ని మాత్రం వదులుకోలేను కదా, కానీ నువ్వు మాత్రం పెళ్లి కాకుండానే చచ్చిపోతున్నావని ఒక సైకోలాగా వెటికరం చేస్తాడు. నమ్మిన స్టూడెంట్ చేసిన ఈ దారుణమైన ద్రోహానికి పాపం తన గుండె ముక్కలైపోయి అక్కడే ప్రాణాలు వదిలేస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్లోకి వస్తే యాన్ ఆ రోజు ఏ మాటలైతే చెప్పిందో మన జిన్ కూడా అవే మాటలు చెప్పి ఆ సైకో చోగాడికి మారడానికి ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తాడు. కానీ వాడు మాత్రం అసలు మారడు. సియోన్ని అడ్డు పెట్టుకొని యాన్ని పొడిచినట్టే మన జిన్ని కూడా కత్తితో పొడి చేస్తాడు. ఆ డ్రగ్స్ ఎఫెక్ట్లో ఉన్నా సరే మన హ్యాండ్ తన్ని తాను కంట్రోల్ చేసుకొని ఫైట్లోకి దూకుతుంది. సియోన్ సేఫ్గా ఉన్నాడని ఫిక్స్ అవ్వగానే మన ఇన్స్పెక్టర్ జిన్కి చాలా కోపం వచ్చి ఆ చోగాన్ని పట్టుకొని ఎక్కడ జాలి లేకుండా ఒక రేంజ్లో చితకబాదుతాడు. కానీ లాస్ట్ మినిట్లో తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఇది నీకు లాస్ట్ ఛాన్స్ రా అని ప్రాణాలతో వదిలేస్తాడు. మీరేమైనా దేవుళ్ళా అని ఆ చోగాడు ఏడుస్తుంటే లేదురా మేము మిమ్మల్ని కాపాడాలనుకునే పెద్దవాళ్ళం అంతే అని జిన్ చెప్పేసరికి ఫస్ట్ టైం వాడు చేసిన తప్పేంటో రియలైజ్ అయ్యి చిన్నపిల్లాడిలా ఏడ్చేస్తాడు. అదే టైంలో జిన్కి యాన్ తన్ని చూసి ప్రౌడ్గా స్మైల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ఆ చోగాన్ని అరెస్ట్ చేయడానికి మినిస్టరే అక్కడికి వస్తాడు.
తన అల్లుణ్ణి కత్తితో పొడిచాడని తెలిసి ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చి వాడి మీదకి వెళ్తుంటే ఆఫీసర్స్ కష్టపడి ఆయన్ని ఆపుతారు. కొన్ని డేస్ తర్వాత మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రొటెక్షన్ ఆఫీస్ ఉన్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కాపాడటానికి, దారి తప్పిన పిల్లల్ని మార్చడానికి అని పబ్లిక్ కి క్లారిటీ ఇస్తాడు. ఆ తర్వాత టీం అంతా చనిపోయిన యాన్ సమాధి దగ్గరికి వెళ్తారు. తిరిగి వస్తుంటే మన బాన్గాడు అనుకోకుండా హ్యాండ్ చేయి పట్టుకుంటాడు. ఇక ఇద్దరు సిగ్గుతో అలా ఫ్రీజ్ అయిపోవడం చూసి వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి పిచ్చి, కానీ ఆ విషయం వాళ్ళకి ఇంకా తెలియదని జిన్ సెటైర్ వేయడంతో అందరూ నవ్వుకుంటారు. కట్ చేస్తే మన టీం కి ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్ ని పట్టుకునే కొత్త కేసు వస్తుంది. బాన్గాడు జిన్ లాగా మాస్ ఎంట్రీ ఇస్తే ఆ ప్లేయర్ వీణ్ణి ఒక చేత్తో గాల్లోకి లేపుతాడు. కాపాడటానికి వచ్చిన హ్యాండ్ ని కూడా పక్కకి నెట్టిస్తాడు. ఇక లాభం లేదని చెప్పి మన ఒరిజినల్ ఇన్స్పెక్టర్ జిన్ ఎంట్రీ ఇచ్చి వెళ్లి వాడి చెంప పగలగొట్టి సింపుల్ గా ఆ కేసుని సాల్వ్ చేస్తాడు. మరోవైపు ఆ కరప్ట్ పొలిటీషియన్ కూడా ఫైనల్ గా అరెస్ట్ అవుతాడు. వాణ్ణి కలవడానికి వెళ్లిన మినిస్టర్ ఆ వాయిస్ రికార్డింగ్ గురించి నాకు ముందే తెలుసు, దాన్ని కావాలని దాచానని అసలు నిజం చెప్పి వాడి మొహం మీదే గట్టిగా ఒకటిస్తాడు. ఫైనల్ గా అందరికీ న్యాయం జరిగి ప్రొటెక్షన్ ఆఫీస్ కి మళ్ళీ పవర్స్ వస్తాయి. యాన్ చేసిన సాక్రిఫైస్ కి ఒక వాల్యూ దక్కుతుంది. అలా ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషన్ తో ఇక్కడితో స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, స్టోరీ అంతా చూసాక మీకు ఒకటి అర్థమయ్యే ఉంటుంది. పిల్లలలా బుల్లీస్లా తయారవ్వడానికి జస్ట్ వాళ్ళే రీజన్ కాదు, పేరెంట్స్ ఇచ్చే ఓవర్ ఫ్రీడమ్ వాళ్ళని ఎప్పుడు వెనకేసుకు రావడం వల్లే అలా రాక్షసులా మారిపోతున్నారు. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి? జస్ట్ ర్యాంకులు మార్కులు సాధించడం కాదు కదా. ఫస్ట్ ఒక మంచి మనిషిలాగా ఎలా సొసైటీలో బ్రతకాలనేది నేర్పించాలి. ఈ మార్పు ఎక్కడో స్కూల్స్ లో కాదు, ఫస్ట్ మన ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారని గమనించినప్పుడే వాళ్ళు కరెక్ట్ దారిలో వెళ్తారు. ఇక మన హీరో జిన్ అలాగే హ్యాన్ లాంటి ఆఫీసర్స్ సిస్టంలోకి వస్తే ఎలాంటి స్టూడెంట్ అయినా సరే తప్పు చేయడానికి వనకాల్సిందే అని ఈ డ్రామా చాలా పర్ఫెక్ట్ గా చూపించింది. వాళ్ళిద్దరూ కలిసి ఆ బుల్లీస్ కి ఇచ్చిన ట్రీట్మెంట్, సొసైటీకి ఇచ్చిన మెసేజ్ నిజంగా అల్టిమేట్ కదా. మీరు కూడా ఈ స్టోరీ గురించి ఒకసారి ఆలోచిస్తే నిజంగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి చేంజెస్ రావాలనేది కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో సూపర్ స్టోరీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.